అల్లు అర్జున్స్ కేస్ ఫుల్ హల్చల్ క్రియేట్ చేస్తుంది కదా ఇప్పుడు. నాకు దొరికిన లాయర్ గుడ్ లాయరా బ్యాడ్ లాయరా అని హౌ కెన్ ఐ ఫిగర్ దట్ అవుట్? There is nothing called as good lawyer and a bad lawyer. Court law, even if two advocates, they are against each other, but still outside the court they are friends. 70% ఎంప్లాయీస్ డు నాట్ అండర్స్టాండ్ వాట్ పాష్ ఇస్ అంట. అవగాహన లేదు కాదు, స్టెప్ తీసుకోలేరు. ఎవ్రీ కంపెనీ షుడ్ హ్యావ్ అన్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, డివోర్సెస్ అన్నవి కూడా వెరీ వెరీ ర్యాంపెంట్. ఈ రోజు పెళ్లి చేసుకుంటున్నారు, వారం తర్వాత డివోర్స్ అంటున్నారు. ఈ మధ్య చూస్తుండొచ్చు, కర్ణాటక హైకోర్టులో 6 lakhs ఆఫ్ మెయింటెనెన్స్ ఎంతో అడిగినట్టు. అవును. What is this? 6,16,300. You should be reasonable in telling it. Will not grant. Or else I'll dismiss your application. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఫుల్ హల్చల్ క్రియేట్ చేస్తుంది కదా ఇప్పుడు అల్లు అర్జున్స్ కేస్. చాలా మిస్ఇన్ఫర్మేషన్ కూడా అయిపోయింది, ఎందుకంటే ప్రొసీజర్ తెలియదు. ఆయన మీద పెట్టిన సెక్షన్ ఏంటి? అసలు పెట్టిన 2 సెక్షన్స్ కాంట్రడిక్టరీ సెక్షన్స్. ఇట్లాంటి కేసే షారుఖ్ ఖాన్ ఇష్యూలో కూడా అయ్యింది. ఆయన కూడా ఒక దగ్గర ప్లేస్ లో ఆగితే అక్కడ అందరికి చాక్లెట్స్ ఏదో త్రో చేశారు, దాని వల్ల స్టాంపేడ్ జరిగిందని చెప్పి ఆయన మీద కూడా ఇట్లాంటి కేసే పెట్టారు. అయితే ఇందులో ఇంకో పాయింట్, డబ్బున్న వాళ్ళు ఇస్ ఇట్ ఈజీ ఫర్ దెమ్ టు గెట్ అవే? కేసు ఉంది అంటే కోర్టు ముందు రావాల్సిందే, ప్రైమ్ మినిస్టర్ అయినా రావాల్సిందే. ప్రొటెక్షన్ ఎవ్వరికీ లేదు. సైబర్ క్రైమ్స్ గురించి కూడా చాలా వింటున్నారు. డిజిటల్ అరెస్ట్ అని అంటున్నారు. సమ్వన్ కాల్డ్ మీ, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ముంబై, సో అండ్ సో మీరు ఏదో ప్యాకేజ్ పంపించారంట, హూ ఆర్ యూ, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు, అసలు ఏంటి అనేటప్పటికి కట్ చేసేసారు ఫోన్. ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోబడీ హ్యాస్ టు పానిక్. మనకి డిజిటల్ వారెంట్స్ అంటూ లేవండి. ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ లీగల్ నాలెడ్జ్. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. హాయ్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ ఏంటి మనీ. దిస్ ఇస్ యువర్ హోస్ట్ అనూష. ఈ రోజు మనతో ఉన్నది అమూల్య గారు. షీఈస్ హైకోర్ట్ ప్రాక్టీషనర్, అడ్వకేట్. am I saying that right? Yeah. సో ఈ రోజు మనం జనరల్ గా పబ్లిక్ కి ఉపయోగపడే టాపిక్స్, లీగల్ సిస్టమ్ గురించి తెలుసుకోవడానికని అమూల్య గారిని ఇన్వైట్ చేసాం. వీ హ్యావ్ అ లాంగ్ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఫ్రమ్ పాష్ కేసెస్ నుంచి మనకి కార్పొరేట్స్ లోని విమెన్ రైట్స్, విమెన్ ప్రాపర్టీ రైట్స్ నుంచి, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ నుంచి, ఇలా లాంగ్ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ప్రిపేర్ చేసుకున్నాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ అమూల్య గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో మనం చాలా చాలా డీప్ టాపిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. హెడ్సప్ ఏంటి అంటే, నేను వ్యూవర్స్ ఇద్దరికి ఈ టాపిక్, ఈ సిస్టమ్ గురించి చాలా చాలా తక్కువ తెలుసు. ఇన్ఫాక్ట్ మాకు తెలిసిందంతా సినిమా నాలెడ్జ్. సో సినిమాలోని ఒకవేళ హీరో పోలీస్ అయితే ఆ సిస్టమ్ గురించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని తెలుస్తుంది. ఒకవేళ హీరో లాయర్ అయితే ఎలా కోర్టులో వాదిస్తారన్న తెలుస్తుంది. ఇంతకు మించి మాకు సిస్టమ్ గురించి చాలా తక్కువ తెలుసు. సో దాని గురించి ఈరోజు నాలెడ్జ్ గెయిన్ చేసుకుందాం అన్నది ఆబ్జెక్టివ్. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు పర్టికులర్ టాపిక్స్, అసలు జ్యుడిషియల్ సిస్టమ్ గురించి మీరు ఒక ఓవర్ వ్యూ ఇవ్వగలిగితే, అంటే ఒక బేసిక్ లైక్ కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే లేమన్ టర్మ్స్ లోని మీరు జ్యుడిషియల్ సిస్టమ్ అన్నది ఎట్లా రన్ అవుతుంది అని మాకు కొంచెం ఓవర్వ్యూ ఇవ్వగలిగితే. ఫస్ట్ మీరు మాకు సినిమా నాలెడ్జే తెలుసు అన్నారు కాబట్టి ఐ విల్ కమ్ విత్ దట్. మూవీ ఈస్ డిఫరెంట్, రియాలిటీ ఈస్ డిఫరెంట్. వాట్ ఎవర్ వి సీ ఇన్ ద మూవీస్, నథింగ్ ఇస్ గోయింగ్ టు ట్రూ. ఎందుకనంటే మనకి రియాలిటీలో వీ హ్యావ్ అ ప్రొసీజర్. మూవీలో ఏం చేస్తారు, మన టైం ఫ్యాక్టర్ గురించి షఫల్ చేసేస్తాం, ముందు వెనక్కి వెనకది ముందుకి. సో ఓకే అంటే మూవీలో ఏమనుకుంటాము, అరే ఈ రోజు ఫైల్ చేశారు కేసు అంటే ఈ రోజు వచ్చింది కోర్టులో, వెంటనే అయిపోయింది, ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, వచ్చేసినాయి అనుకుంటాం. రియాలిటీకి వచ్చేటప్పటికి మనం ఫైల్ చేసేది ఒకసారి 1 year అయితే, దాని మొత్తం ప్రాసెస్ అంతా అయ్యి, ప్రొసీజర్ అంతా అయిన తర్వాత దాని జడ్జ్మెంట్ వచ్చేది మైట్ టేక్ సమ్ టైమ్. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్, దట్ పీపుల్ స్టార్టెడ్ థింకింగ్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ డిలే ఇన్ ద కేసెస్. అంటే జ్యుడిషియరీ సిస్టమ్ డిలే ఉంది, స్లోగా ఉంది అనేసి. ఎందుకు మనం చూసేది వేరు, మనకి రియాలిటీ వేరు. అయితే ఒక కామన్ సిటిజన్కి ఇప్పుడు జ్యుడిషియల్ సిస్టమ్ అంటే అండి, అండ్ ఎలాంటి డిస్ప్యూట్స్ వస్తాయి, అసలు ఒక మనిషికి అంటే ఒక హ్యూమన్ బీయింగ్కి ఏ రకంగా డిస్ప్యూట్స్ వచ్చినా లేకపోతే ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎక్కడికి వెళ్ళాలి అన్నది మనం లీగల్ పర్స్పెక్టివ్లో తీసుకుంటే ఒక జనరల్ లైన్ అంటూ డ్రా చేయలేము. ఎందుకంటే ఒక మనిషి ఎవరికన్నా నేబర్తో గొడవ ఉండొచ్చు, ఇంకొకరికి పార్కింగ్ దగ్గర గొడవ ఉండొచ్చు, లైసెన్స్ దగ్గర గొడవ ఉండొచ్చు, లేకపోతే సివిల్ డిస్ప్యూట్స్, ల్యాండ్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ ఇష్యూస్. యూ కాంట్ నేమ్ ఇట్, టైప్ కాస్ట్ చేయలేము. ఈ డిస్ప్యూట్సే వస్తాయి, దీనికి ఇదే చేయాలి అని. అయితే వీ డూ హ్యావ్
క్రిమినల్ సిస్టమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సివిల్ ఆల్సో. ఓకే. అంటే ఇప్పుడు క్రిమినల్ సైడ్ అంటే కంప్లైంట్ ఫైల్ చేసి క్రిమినల్ ప్రొసీజర్ సైడ్ వెళ్ళాలి అని అంటే ఎప్పుడు ఫైల్ చేస్తాము? ఎప్పుడైతే ఫిజికల్గా ఎట్లాంటి ఇంజరీస్ ఏమైనా జరిగినాయి అనుకోండి, సపోజ్ 2 people ఆర్ ఫైటింగ్, అయితే ఫిజికల్ ఇంజరీ జరగచ్చు, లేకపోతే చీట్ చేయొచ్చు, ఒక పర్సన్ ఇంకో పర్సన్ చీట్ చేయొచ్చు, లేకపోతే అందరూ కలిసి కాన్స్పిరసీ చేసి ఎవరినన్నా ఫిజికల్ అసాల్ట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళని డీఫేమ్ చేయొచ్చు. ఇట్లాంటి ఆస్పెక్ట్స్ వచ్చినా సరే ఫస్ట్ కమ్స్ కంప్లైంట్, పోలీస్ కంప్లైంట్. మనకి ముందేముండేది, వి యూస్ టు హ్యావ్ సిఆర్పిసి, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ వచ్చింది. అంటే ప్రొసీజర్లో కొంచెం అడ్వాన్స్మెంట్ అనమాట. అంటే మనకి ఈ బిఎన్ఎస్ఎస్ 2024 జూలై నుంచి మనకి ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. దీనిలో ఏంటి అంటే వెన్ యూ హ్యావ్ టు ఫైల్ అ పోలీస్ కంప్లైంట్ బిఫోర్ మనము అంటే ముందు ఏం చేసాము, ఫిజికల్గా వెళ్ళి ఫైల్ చేయాల్సి వచ్చేది కంప్లైంట్. బిఎన్ఎస్ఎస్లో ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు గో ఫిజికలీ, యూ కెన్ ఈవెన్ సెండ్ త్రూ ఎనీ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. అంటే సోషల్ మీడియా అంటే వాట్సాప్ కానీ లేకపోతే ఈమెయిల్ త్రూ కానీ మీరు సెండ్ చేయొచ్చు. కానీ సెండ్ చేసిన తర్వాత అదొక్కటి సరిపోతుందా అంటే కాదు, విత్ ఇన్ 1 week యూ హ్యావ్ టు గో ఫిజికలీ టు ద పోలీస్ స్టేషన్. అండ్ ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చిన కింద మన సిగ్నేచర్ ఉండాలి, ఆ సిగ్నేచర్ చేసేసి రావాలి. ఇంకోటి ఏంటి అంటే నేను ఇప్పుడు మీకు ఓన్లీ ఐఎమ్ టెలింగ్ అబౌట్ హౌ అ పోలీస్ కంప్లైంట్ విల్ బి రిజిస్టర్డ్ అండ్ రెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తారో దాని తర్వాత నుంచి సిస్టమ్ ఎలా ఉంటుంది, ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని చెప్తున్నా. ఎప్పుడైతే మనకి రిజిస్టర్ అవుతుంది, మన కంప్లైంట్ ఇస్తామో, కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ లేదు. ఇప్పుడున్న ప్రొసీజర్లో ఫస్ట్ ప్రీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఓకే. అంటే నిజంగా కంప్లైంట్లో కంటెంట్స్ ఉన్నాయా, ఇచ్చింది కరెక్టేనా, ఎవిడెన్స్లు ఏమైనా ఉన్నాయా, ఈ డీప్ ఇన్వెస్టిగేషన్ చేయరు కానీ బట్ దే విల్ సీ ఇన్ టు ద మ్యాటర్. చూసిన తర్వాత దెన్ దే విల్ రిజిస్టర్ ద కంప్లైంట్. రిజిస్టర్ చేసిన తర్వాత ఇంకొకటి అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది, లేకపోతే అందరూ టెన్షన్ పడేది, అమ్మ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారంటే అరెస్ట్ చేసేస్తారేమో. అరెస్ట్ చేయరు. 7 years కన్నా తక్కువ ఉన్న అఫెన్స్కే ఇమీడియట్ అరెస్ట్. 7 years కన్నా ఇమీడియట్ అరెస్ట్ ఉండదు. 7 years కన్నా తక్కువ ఉంటే ఇమీడియట్ అరెస్ట్ ఉండదు. 7 years కన్నా ఎక్కువ ఉందనుకోండి పనిష్మెంట్ 7 years కన్నా ఎక్కువ ఉంటే మాత్రం దెర్ ఇస్ ఇమినెంట్ థ్రెట్ ఆఫ్ అరెస్ట్ అయితే పక్కా. సో మన మీద పెట్టే కేసు ఏంటి అన్నది తెలుసుకోవడం అన్నది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పెట్టిన కేసు ఏంటి, సెక్షన్స్ ఏంటి. ఇంకొకటి అరెస్ట్కి వస్తే గనక దే టెల్ యూ వాట్ ఆర్ ద అఫెన్సెస్. ఎవరినైతే అరెస్ట్ చేస్తారో వాళ్ళకి చెప్తారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తారు అఫెన్సెస్ ఏంటి, ఎఫ్ఐఆర్ దేని మీద రిజిస్టర్ చేస్తారు, నెక్స్ట్ మీకు కావాల్సిన స్టెప్ తీసుకోండి అని చెప్పి దే విల్ టెల్ అండ్ ద ఎఫ్ఐఆర్ కాపీ విల్ బి గివెన్ టు ద ఫ్యామిలీ కన్సర్న్. ఇది అరెస్ట్ అయిన తర్వాత. లేదు అరెస్ట్ లేదు, నేను చెప్పాను కదా 7 years కన్నా తక్కువ ఉన్న పనిష్మెంట్ అనుకోండి, దానికి అరెస్ట్ ఉండదు కదా. సో దానికి ఏం చేస్తారంటే మామూలుగా 41A నోటీస్ ఇష్యూ చేస్తారనమాట. అంటే మీరు అరెస్ట్ ఉండదు కానీ ఎప్పుడు యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ ఏమన్నా ఎంక్వైరీకి కానీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్, సపోజ్ ద పోలీస్ కాల్స్ యూ హ్యావ్ టు గో టు ద పోలీస్ స్టేషన్, గివ్ యూ అ స్టేట్మెంట్. ఓకే. సో అది ఆ 41A ఇస్తారు. దానివల్ల మీకు అరెస్ట్ అయితే రాదు. ఓకే. ఇది డిఫరెన్సియేషన్. ఓకే. ఎప్పుడు అరెస్ట్ అవుతాము, ఎప్పుడు అరెస్ట్ అవ్వము అన్నది. ఓకే. అరెస్ట్ అయిపోయి ఇది ఆ తర్వాత ఏంటి అంటే బెయిల్ కమ్స్ వెన్ దెర్ ఇస్ అన్ అరెస్ట్. ఓకే. దీనిలో కూడా ఏంటంటే బెయిల్లో 2 types ఆఫ్ బెయిల్, రెగ్యులర్ బెయిల్ అండ్ యాంటిసిపేటరీ బెయిల్ అని 2 types ఉంటాయి. యాంటిసిపేటరీ బెయిల్ ఎప్పుడు వస్తుంది అని అంటే మనము అంటే అరెస్ట్ అవుతామేమో, మా మీద ఈ కేసు ఫైల్ చేస్తున్నారు, అరెస్ట్ అవుతామేమో అన్న థ్రెట్ ఉన్నప్పుడు యూ కెన్ గో టు ద హైకోర్ట్ ఫర్ యాంటిసిపేటరీ బెయిల్. ఓకే. ఇఫ్ హైకోర్ట్ ఫీల్స్ దట్ ఎస్ దెర్ ఇస్ సమ్ థ్రెట్, ఉండొచ్చు, అరెస్ట్ చేయొచ్చు అని అనుకుంటే మాత్రం, అండ్ ఇన్ఫ్యాక్ట్ బెయిల్ ఈజ్ ఆల్వేస్ ద డిస్క్రిషన్ ఆఫ్ ది కోర్ట్. ఓకే. బెయిల్ ఈజ్ అ రూల్ అండ్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అనమాట. అది డిస్క్రిషన్ చూసి అక్కడ కండిషన్స్ బట్టి ఉంటే దే విల్ గ్రాంట్ యూ బెయిల్. యాంటిసిపేటరీ చెప్తున్నా. ఓకే. అంటే అరెస్ట్ అవ్వకుండా బెయిల్ అనమాట. యాంటిసిపేటరీ బెయిల్ అంటే అరెస్ట్ అవ్వకుండా ముందు వేసుకునే బెయిల్ని యాంటిసిపేటరీ బెయిల్ అంటాం. ఓకే. అరెస్ట్ అయిపోయిన తర్వాత వేసుకునే దాన్ని రెగ్యులర్ బెయిల్. ఈ రెగ్యులర్ బెయిల్కి వచ్చేటప్పటికి కూడా అఫెన్సెస్లో ఇప్పుడు ఒక పర్సన్ అరెస్ట్ అయ్యాడు, 7 years కన్నా ఎక్కువ ఉన్న అఫెన్స్కి అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయినప్పుడు ఏ అఫెన్స్కి అరెస్ట్ అయ్యారనో చూసుకోవాలి. ఎన్డీపీఎస్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి చూడండి. సో ఆ అఫెన్స్కి అరెస్ట్ అయితే మాత్రం 180 days తర్వాత మ్యాండేటరీ బెయిల్ ఇస్తారు. ఓకే. 180 days పీరియడ్ ఇస్ కంపల్సరీ అరెస్ట్ పీరియడ్. తర్వాత 180 days తర్వాత మ్యాండేటరీకి డిఫాల్ట్ బెయిల్ అప్లై చేసుకోవచ్చు. ఓకే. వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా, ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోయినా డిఫాల్ట్ బెయిల్ కెన్ బి అప్లైడ్. దట్ ఇస్ ఫర్ ఎన్డీపీఎస్.
అలా కాకుండా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, పోక్సో Okay. యాక్ట్. ఓకే. సో దానికి వచ్చేటప్పటికి 120 డేస్. ఓకే. ఆ 120 డేస్ అన్నది రెగ్యులర్ అరెస్ట్ పీరియడ్ అది. ఓకే. ఇది కాకుండా 120 డేస్ తర్వాత డిఫాల్ట్ బెయిల్ అప్లై చేసుకోవచ్చు. ఇవి రెండు కాకుండా రెస్ట్ ఆఫ్ ది అఫెన్సెస్ ఇవన్నిటికి 90 డేస్ అన్నమాట. ఈ 90 డేస్ తర్వాత డిఫాల్ట్ బెయిల్ ఓకే. అప్లై చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్. ఈ 90 డేస్ కన్నా ముందే మన కోర్ట్ గ్రాంట్ చేసేస్తే వెల్ అండ్ గుడ్. లేదు అంటే మాత్రం డిఫాల్ట్ బెయిల్ వచ్చే టైంకి గ్రాంట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ పీరియడ్లోనే దే విల్ ఫైల్ ద ఛార్జ్ షీట్. ఓకే. ఇన్వెస్టిగేషన్ అయిపోతుంది కదా, ఆల్రెడీ అరెస్ట్ చేసేస్తారు, లేకపోతే అరెస్ట్ చేయలేదు అనుకో, ఇది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా అయిపోద్ది. దే విల్ ఫైల్ ద ఛార్జ్ షీట్. ఈ పీరియడ్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చు. లేదంటే మనకి డిఫాల్ట్ బెయిల్ వచ్చిన తర్వాత కూడా, బికాస్ దేర్ ప్రాసెస్ కదా, వాళ్ళు ఫాలో అయిపోతారు. అది అయిన Okay. తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత దెన్ ఇట్ విల్ గో బిఫోర్ ద మ్యాజిస్ట్రేట్ కన్సర్న్. నెక్స్ట్ ద రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అది మనకి నెంబరింగ్ అయ్యి మనకి సమన్స్ వచ్చి, అంటే కంప్లైనెంట్కి సమన్స్ వచ్చి, అక్యూజ్డ్కి సమన్స్ వచ్చి, Hmm. ఎవరి మీద అయితే కేసు పెట్టారో వాళ్ళని అక్యూజ్డ్ అంటాం, ఓకే. ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళని కంప్లైనెంట్ అంటాం. ఓకే. సో వీళ్ళిద్దరికీ వస్తాయి సమన్స్, మీరు కోర్టుకి ఇప్పుడు వచ్చి ఏపీఆర్ అవ్వండి Hmm. అని చెప్పి. సమన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్రాస్ ఎగ్జామినేషన్, నెక్స్ట్ Okay. ఆర్గ్యుమెంట్స్. ఓకే. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఇట్ టేక్స్ టైం ఓకే. అండ్ యూ కెనాట్ డిఫైన్ హౌ మచ్ టైం. అదే ఇక్కడ బేసిక్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎంత టైం పడుతుంది, అదేంటండి ఎప్పుడో ఫైల్ చేసాం కదా కంప్లైంట్, ఇంకా రాలేదంటే బికాస్ వీ హ్యావ్ హ్యూజ్ పెండెన్సీ. అండ్ ఇప్పుడు మనకి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా 6.1 crore కేసెస్ ఆర్ పెండింగ్ ఓకే. ఇన్ సుప్రీం కోర్ట్, హై కోర్ట్ అండ్ ట్రయల్ కోర్ట్స్. Hmm. ఇంత పెండెన్సీ ఉంది. అది ఏంటి, పెండింగ్ కేసెసే. అలా కాకుండా రోజు కూడా రిజిస్టర్ అయ్యే కేసెస్ ఉంటాయి, రోజు ఫైల్ అయ్యే ఉంటాయి. మరి అవి కూడా ఇంత జ్యుడిషియల్ సిస్టమ్ అంతటిని ప్రాపర్గా తీసుకెళ్ళాలంటే, ఎప్పటికప్పుడు టైమ్లీ డిస్పోజల్స్ ఉండాలి అంటే వీ హ్యావ్ వెరీ లెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. గాట్ ఇట్. ఇంకొకటి, ఇది నేను మీకు ఇప్పుడు ఇందాక చెప్పింది క్రిమినల్ ప్రొసీజర్ ఎట్లా జరుగుతుంది, క్రిమినల్ కేసెస్ ఎట్లా జరుగుతుంది అని ప్రొసీజర్. అలా కాకుండా సివిల్ కేసెస్ ఉంటాయి. సివిల్ కేసెస్ అంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, రికవరీస్ కానీ, అవన్నీ సివిల్ డిస్ప్యూట్స్ అవుతాయి. సో సివిల్ డిస్ప్యూట్స్కి వచ్చేటప్పటికి సో మెనీ డాక్యుమెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే. అంత డాక్యుమెంట్స్ అన్నిటిని స్క్రూటినీ చేసి, నెక్స్ట్ ఇంకా ప్రొసీజర్ కూడా ఇలానే ఉంటుంది. ఎవరైతే కేసు ఫైల్ చేస్తారో వాళ్ళని ప్లెయింటిఫ్ అంటాము, ఎవరి మీద అయితే ఫైల్ చేస్తారో వాళ్ళని డిఫెండెంట్ అంటాం. ఓకే. సో ఇద్దరు బోత్ హ్యాస్ టు అడ్యూస్ ద ఎవిడెన్స్ అండ్ దెన్ క్రాస్ ఎగ్జామినేషన్ అండ్ దెన్ ద ఆర్గ్యుమెంట్స్. సో ఈ ఫేజ్ అంతా ఇట్ టేక్స్ టైం, ఎగ్జాస్టివ్ ప్రొసీజర్ ఇది. అలా కాకుండా మాకు ఓవర్ నైట్ అయిపోవాలి అని అంటే యూ విల్ నాట్ గెట్ రిలీఫ్. Hmm. వచ్చినా సరే అది ఎగ్జాక్ట్గా అంటే కరెక్ట్ రిలీఫ్ వచ్చినట్టు కాదు అది. బికాజ్ ఎవిడెన్సెస్ అన్నిటిని స్క్రూటినీ చేసి, ఇప్పుడు ఒకటి వీ హ్యావ్ టు సెండ్ ఇట్ టు ఫారెన్సిక్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత దే మైట్ సెండ్ ఇట్ ఆఫ్టర్ అ మంత్ ఆర్ 2 months. మళ్ళీ దానికి నుంచి వచ్చిన తర్వాత ఫారెన్సిక్ ఎవిడెన్స్ ఎంతవరకు కన్సిడర్ చేయాలన్నది కూడా దట్ విల్ బి ఆల్సో బి సీన్. అంటే ఫారెన్సిక్ ఎవిడెన్స్ అన్నది ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ గాస్పెల్ ట్రూత్. ఒక ఎవిడెన్స్ వచ్చింది మనకి, ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ వచ్చింది అంటే దట్ ఈస్ ద ఫైనల్ అన్నట్టు కాదు. ఓకే. దట్ విల్ ఆల్సో బి పెరూస్డ్, ఎంతవరకు కన్సిడర్ చేయాలి అన్నది. పోలీసులు సివిల్ కేసెస్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వకూడదు, దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ హియర్. Hmm. అంటే ఎవ్రీ కేస్ ఇస్ నాట్ ఎ క్రిమినల్ కేస్, అవును. అలానే ఎవ్రీ కేస్ ఇస్ నాట్ ఎ సివిల్ కేస్. ఇప్పుడు ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ల్యాండ్ ఇష్యూస్లో పోలీస్ కెనాట్ కమ్ ఇన్ సైడ్, ఓకే. దే కెనాట్ మెడల్ విత్ ఇట్. Hmm. ల్యాండ్ ఇష్యూస్లో ఎప్పుడు వస్తారు పోలీసు, ఎప్పుడైతే అక్కడ ఫిజికల్ వైలెన్స్ Fight. ఉందంటే Hmm. అప్పుడే పోలీస్ వస్తారు. అంతేగాని లేదు 2 parties ఏమన్నా ప్రాపర్టీ గురించో, ఓనర్షిప్ గురించో, పొసెషన్ గురించో, అంటే ఎవరు ఉంటారు, ఎవరిది అని చెప్పి ఇష్యూస్ ఏమన్నా ఉంటే పోలీస్ షుడ్ నాట్ స్టెప్ ఇన్. ఓకే. ఇలాగా కొంచెం ఈ టజల్ ఎక్కువైపోతుంది. Hmm. జనరల్గా పబ్లిక్ ఏముంటుందంటే ఎవరి దగ్గరికి ఫస్ట్ వెళ్ళాలి, Hmm. పోలీసులను ఒక పార్టీ తెచ్చేసుకుంటారు, పోలీస్ ప్రొటెక్షన్ తోటి మేము ఇది మా ప్రాపర్టీ అని చెప్పడానికి. బట్ ఇక్కడ విషయం ఏంటంటే పోలీస్ షుడ్ నాట్ స్టెప్ ఇన్ టు దిస్ ఇష్యూస్. Hmm. క్రిమినల్ కేస్, సివిల్ కేస్, అగ్రిమెంట్స్ ఉంటాయి, ఇప్పుడు కాంట్రాక్ట్స్ ఉంటాయి, కాంట్రాక్ట్ వైలేషన్స్ ఉండొచ్చు, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటాం కదా. సో ఇవన్నీ సివిల్ కేసెస్, దే ఆర్ నాట్ క్రిమినల్ కేసెస్. Hmm. క్రిమినల్ కమ్స్ వెన్ దెర్ ఇస్ చీటింగ్, ఓకే. సివిల్ కమ్స్ వెన్ దెర్ ఇస్ రికవరీ కానీ ఎనీ కైండ్ ఆఫ్ డిక్లరేషన్ కానీ. సో Okay. దీన్ని సివిల్ అని అంటాం. ఓకే. అయితే మనకి మొత్తం కోర్ట్స్ అని అంటే వీ హ్యావ్ ద హైయెస్ట్ కోర్ట్ ఇస్ సుప్రీం కోర్ట్, Hmm. ద నెక్స్ట్ ఇస్ హై కోర్ట్,
హైకోర్ట్స్ మొత్తం అన్ని స్టేట్స్లో ఎవ్రీ స్టేట్ విల్ హ్యావ్ అ హైకోర్ట్. ఓకే. ద నెక్స్ట్ ఇస్ ద ట్రయల్ కోర్ట్స్ అనమాట, మఫ్షల్ కోర్ట్స్. అందులో మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అని అంటాం. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ తర్వాత వీ డూ హ్యావ్ ట్రిబ్యునల్స్ ఆల్సో. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఎంపీస్ పైన కేసెస్ ఉంటాయి, సో వాళ్ళకి స్పెషల్ కోర్ట్ ఉంది. వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. నెక్స్ట్ లోక్ అదాలత్ ఉంది. దట్స్ అంటే దేని దానికి సెపరేట్ సబ్జెక్ట్ మ్యాటర్ కూడా వీ డూ హ్యావ్ అ సెపరేట్ ట్రైబ్యునల్స్. ఓకే. అన్ని కేసులు ఒకటే దగ్గర అన్నది కాదు, కానీ దేని దానికి ఫారం ఉంది. ఇప్పుడు కన్స్యూమర్ కేసెస్ అంటాం, వీ హ్యావ్ అ కన్స్యూమర్ ఫారం. సో మనది ఏంటి సబ్జెక్టు, లేకపోతే మన కేసు ఏంటి, అది ఎక్కడ కరెక్ట్గా ఫైల్ చేసుకోవాలి అన్నది తెలిస్తే ఫస్ట్ స్టెప్ అయితే క్లియర్ అవుతుంది. ఓకే, ఫెయిర్ ఎనఫ్. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, యూజువలీ డాక్టర్స్ మీకు ఏదైనా ఇష్యూ ఉంటే గూగుల్ చేసుకోకండి, ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళండి అని అంటారు. అలా మన ఈ సిస్టంలోని ఏదైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ కెన్ వి గూగుల్ అండ్ యాక్చువల్లీ ఫైండ్ అ రిలయబుల్ ఆన్సర్, ఆర్ మనం ఇస్ ఇట్ బెటర్ టు ఫస్ట్ ఒక అడ్వకేట్ని కన్సల్ట్ అయ్యి మనం నెక్స్ట్ స్టెప్స్ డ్రా చేసుకోవడం బెటర్ అంటారా? ఫస్ట్ ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ అన్ అడ్వకేట్, ఓకే. బికాస్ గూగుల్ విల్ గివ్ యూ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. అవన్నీ మనకి రియాలిటీలో వర్కౌట్ అవుతాయి అవ్వవు. ఓకే. ఇంకోటి ఏంటంటే మనకి లా అన్నది ఎవ్రీడే ఇవాల్వింగ్ అది. ఓకే. సో ఇవాల్వ్ అయ్యేదాన్ని ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ తీసుకుంటే ఇట్స్ బెటర్. ఫెయిర్ ఎనఫ్. అండ్ ఇప్పుడు నాకేదో ఇష్యూ వచ్చిందండి, లైక్ విత్ మై ఫ్యామిలీ ఆర్ జాబ్ ఆర్ ఏదో ఇష్యూ వచ్చింది నాకు, వేర్ ఐ వాంట్ టు రీచ్ అవుట్ టు అ లాయర్. సో ఇప్పుడు నేను హౌ డు ఐ డిసైడ్ నాకు దొరికిన లాయర్ గుడ్ లాయరా బ్యాడ్ లాయరా అని ఒక బేసిక్ కాన్వర్సేషన్ లోని హౌ కెన్ ఐ ఫిగర్ దట్ అవుట్? ఫస్ట్ ఏంటంటే దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ as గుడ్ లాయర్ అండ్ బ్యాడ్ లాయర్. ఐ విల్ టెల్ యూ, ఎస్ దేర్ ఇస్. ఇట్స్ నాట్ గుడ్ లాయర్ అండ్ బ్యాడ్, అంటే సబ్జెక్ట్ తెలుసా తెలీదా అన్నది క్వశ్చన్ కాదు ఇక్కడ, బట్ హౌ ఆర్ దే అంటే గైడింగ్ యూ త్రూ ద ప్రాసెస్. అంటే మనకు ఒక ప్రాబ్లమ్ తోటి వెళ్ళాము అంటే వాళ్ళు మనల్ని ఎట్లా గైడ్ చేస్తున్నారు, లేదంటే త్రూ ద ప్రాసెస్ మనతోటి మనకి ఎంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, నాకు డాక్టర్ ఎప్పుడు నాకు కరెక్ట్ అని అనిపిస్తారు అంటే ప్రాబ్లం ఏంటి అన్నది నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇవి నెక్స్ట్ స్టెప్స్ అన్నవి ఎక్స్ప్లెయిన్ చేసి, దే ఆర్ నాట్ డిస్మిసివ్. ఇఫ్ ఐ హ్యావ్ క్వశ్చన్స్ వాళ్ళు నాకు ఆన్సర్ చేస్తున్నారు అన్నది నేను లైక్ ఓకే, లైక్ ఐఎమ్ విత్ అ గుడ్ డాక్టర్. అట్లా లాయర్ దీంట్లోనే మనకి ఎట్లా తెలుస్తుంది, ఎందుకంటే ఐఎమ్ షూర్ కొన్ని ప్రాబ్లమ్స్ చిన్నవైనా కొన్ని ప్రాబ్లం పెద్దవై ఉండొచ్చు. అండ్ మీరు చెప్పినట్టు ఏ ప్రాబ్లంకైనా నాకు తెలిసి నెలలు సంవత్సరాలు కొన్నిసార్లు అంత టైం మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం ఏదైనా ఇష్యూ వస్తే. సో ద జర్నీ ఆల్సో షుడ్ బి యాజ్ మచ్ యాజ్, అంటే అంత ప్లెజెంట్ గా ఉండకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఇఫ్ ద లాయర్ కొంచెం మంచి వాళ్ళని మనం కన్సల్ట్ చేస్తే అది కొంచెం మనకి ఈజీగా ఉంటుందని నా ఒపీనియన్. సో మనకి ఎట్లా లైక్ హౌ డస్ లైక్ అ పర్సన్ ఎస్ఎస్ ఇప్పుడు ఈ లాయర్ని మనం రిలై అవ్వచ్చా అవ్వకూడదా అన్నది? అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఐ కెన్ టెల్ యూ, బట్ ఒకవేళ మీరు అసెస్ చేసుకోవాలి అని అంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూడొచ్చు. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే కేస్ టు కేస్ డిఫర్స్ అండి. సమ్ టైమ్స్ ఇప్పుడు మీకు ఒకటే కేసు, కానీ అడ్వకేట్కి ఒకటే కేసు కాదు కదా, వాళ్ళకి చాలా ఉంటాయి. సో అవన్నీ చూసుకుంటూ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దిల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కేస్ ఆల్సో. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ అడ్వకేట్స్ డ్యూటీ అది, దట్ దే హ్యావ్ టు ప్రాపర్లీ గివ్ యూ ద అడ్వైస్. అది అంటే ఎవరైతే లిటిగెంట్స్ ఉన్నారో వచ్చారో వాళ్ళ క్లయింట్స్కి వాళ్ళకి ప్రాపర్గా అడ్వైస్ ఇవ్వాలి, కేస్ లాస్ట్ వరకు కరెక్ట్గా చూడాలి అన్నది అందరి ఇన్బౌండ్ డ్యూటీ. అది నోబడీ విల్ గో అవే ఫ్రమ్ ఇట్. అంటే కొన్ని జరుగుతాయి, జరగవన్నది కాదు, దేర్ ఆర్ కేసెస్, బట్ అందరినీ అదే డౌట్ఫుల్ అయితే చూడకూడదు. ఇన్ఫాక్ట్ ఇన్ జనరల్గా ఏం జరుగుతుందంటే మనకి ఈ లీగల్ సిస్టమ్ చెప్పాను కదా, ఎప్పుడైతే ఇది ఎగ్జాస్టివ్గా ఉండేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్స్ వాళ్ళ పేషెన్స్ పోతుంది, లిటిగెంట్స్ పేషెన్స్ పోయి, ఇప్పుడు అడ్జర్న్మెంట్ అన్నది అడ్వకేట్ చేతిలో ఒకసారి ఉండొచ్చు, ఒకసారి ఉండకపోవచ్చు. ఒకసారి జడ్జ్ మైట్ నాట్ బి వెల్ ఆర్ ఎల్స్ హీ డజంట్ వాంట్ టు టేక్ అ కేస్ అనుకోండి, దెన్ దేర్ విల్ బి అన్ అడ్జర్న్మెంట్. మీరు కావాలని తీసేసుకున్నారు, మీరు వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంకోటి ఇంకా చాలా ఎక్కువ మంది కోర్టులో ఈవెన్ ఇఫ్ టూ అడ్వకేట్స్ దే ఆర్ అగేన్స్ట్ ఈచ్ అదర్ ఫర్ అ కేస్, బట్ స్టిల్ అవుట్ సైడ్ ద కోర్ట్ దే ఆర్ ఫ్రెండ్స్. ఇట్ డజంట్ మీన్ దట్ బయట చూసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారంటే కేసు అయితే ఏదో అయిపోయింది, ఏదో చేసేసారు మొత్తానికి, వీళ్ళు కలిసిపోయారు అనుకుని చాలా మంది, ఇంతమంది డౌట్. అంటే ఇప్పుడు మీ దగ్గరికి లీగల్ ఒపీనియన్కి ఒకళ్ళు వచ్చారనుకోండి, మిమ్మల్ని నమ్మాలి ఫస్ట్, మీ దగ్గర తీసుకుంటారు, ఇంకొకరి దగ్గరికి వెళ్తారు. సో ఇప్పుడు డాక్టర్ దగ్గర కూడా ఒక ఆపరేషన్ ఒకటే రకంగా చేయాలన్నది ఉండదు, దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇట్. అలాగే లాయర్కి కూడా మల్టిపుల్ వేస్గా
డిజైన్ చేసుకోవచ్చు కేస్ని. నేను డ్రాఫ్ట్ చేసిన డ్రాఫ్టింగ్ అండ్ నేను డ్రాఫ్ట్ చేసిన ప్లీడింగ్స్ వేరే ఉండొచ్చు, దాని నుంచి ఇంకొంచెం సేమ్ సబ్జెక్టే ఉంటుంది, ప్లీడింగ్స్ మైట్ బి డిఫరెంట్. ఇట్ డజంట్ సే దట్ వన్ ఇస్ మోర్ అండ్ వన్ ఇస్ లెస్, వన్ ఇస్ మోర్ టాలెంటెడ్ అండ్ దిస్ మ్యాన్ ఇస్ లెస్ టాలెంటెడ్ అన్నట్టు లేదు. సో ఫస్ట్ ఆ పేషెన్స్, ఆ కామ్నెస్ ఉంటే దెన్ దే కెన్ గో ఇన్ టు ద అసలు ఫైన్ వీళ్ళతో నేను ట్రావెల్ చేయొచ్చా, అంటే అడ్వకేట్తో ట్రావెల్ చేయొచ్చా, అడ్జర్న్మెంట్కి నాకు చెప్తున్నారా, ఫస్ట్ కేసు ఫైల్ చేసినప్పుడు నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారా, నేను ఇక్కడ ఉంటే నాకు వర్క్ అవుతుందన్న నమ్మకం నాకు ఉందా లేదా అన్నది ఇట్ ఈస్ అప్ టు ద క్లయింట్. ఓకే. Because nobody will keep a knife at your throat and they'll say no you have to go to this advocate అన్నది ఎవరిది ఉండదు. ఇంకోటి మీకు మధ్యలో నచ్చలేదు, యూ కెన్ వాక్ ఆఫ్, ఎన్ఓసి తీసుకుని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఓకే. దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్. అంతే తప్ప మనకి ఇక్కడే ఉండాలి, వీళ్ళే చెయ్యాలి, వీళ్ళు మళ్ళీ ఎవరికో చీట్ చేస్తున్నారు, ఇవన్నీ ఏంటంటే ఇట్ ఇస్ అన్నెసెసర్లీ క్రియేటింగ్ ఈవెన్ మోర్ స్ట్రెస్. అలా ఏ మాత్రం డౌట్ ఉన్నా సరే యూ కెన్ జస్ట్ హ్యాపీలీ వాక్ ఆఫ్ ఎవరి దగ్గర నుంచి అయినా. అది ఇవి కాకుండా ఫైనాన్షియల్గా ఏమన్నా స్టెబిలిటీ లేదు, అడ్వకేట్ని పెట్టుకోలేము అలాంటి వాళ్ళు ఉంటే, ప్రైవేట్ అడ్వకేట్స్ని పెట్టుకోలేము అలాంటి వాళ్ళు ఉంటే కనుక యూ హ్యావ్ దిస్ లోక్ అదాలత్, లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే, అంటే ప్రతి కోర్టులో ఉంటాయండి, ఓకే. ట్రయల్ కోర్ట్స్లో ఉంటాయి, మన డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అంటాం, డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఉంటుంది, హైకోర్టులో ఉంటుంది, సుప్రీం కోర్టులో ఉంటుంది. ఈ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఏంటి అంటే దే విల్ అసైన్ అన్ అడ్వకేట్ ఫర్ యూ. ఓకే. యూ జస్ట్ హ్యావ్ టు గో అండ్ గివ్ యువర్ కంప్లైంట్. అంటే నేను ఈ కేసు ఫైల్ చేయాలనుకుంటున్నా, ఇది ఇష్యూ అంటే నాకు ఎట్లాంటి సోర్స్ లేదంటే దే విల్ అసైన్ అన్ అడ్వకేట్ ఫర్ యూ, దే విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కేస్. సో దెర్ ఇస్ నో నీడ్ టు పానిక్. మనకు అసలే ఇప్పుడు అడ్వకేట్స్ ఎక్కువైపోయారు. ఫేర్ ఎనఫ్. సో ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మనం జాబ్లు చేస్తున్నాము, కార్పొరేట్ దీంట్లోనే ఉన్న ఇష్యూస్ గురించి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎస్పెషలీ కోవిడ్ టైంలోని చాలా మంది నా ఫ్రెండ్స్ ఇట్లా మాకు శాలరీస్ పడలేదు, 3 months పడలేదు, 4 months పడలేదు, 5 months పడలేదు, అలా సిచ్యువేషన్స్ చాలా ఏర్పడాయి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో. ఇప్పుడు ఒక కంపెనీ అన్నది శాలరీస్ ఇవ్వకపోతే ఎంప్లాయీస్ కి, అంటే చెప్తారు 2 months ఆగండి ఇచ్చేస్తాం, 3 months ఆగండి ఇచ్చేస్తాం, ఎంప్లాయీస్ కూడా పాపం నమ్మకంతో వెయిట్ చేస్తారు. ఇలా శాలరీలు టైంకి పడని పక్షాన ఒక ఎంప్లాయీ యాక్షన్ ఎట్లా తీసుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీకి కంపెనీకి కాంట్రాక్ట్ ఉంటుంది. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగితే వాట్ ఆర్ ద యాక్షన్స్ దట్ యూ కెన్ బి టేకెన్, అంటే పీనల్ యాక్షన్స్ వాళ్ళకి ఉంటాయి, మీ దగ్గర నుంచి ఎలా రికవర్ చేసుకోవాలో. Okay. At the same time, you will also have the same. You might not have the penal action. That's cheating on it, kada, because you are still with the company. Correct. If you are not with the company, then you can take that it's cheating. Cheating case kuda file cheyochu. Okay. Adi kaakunda rest is you can file recovery, suit for recovery. Okay. దాంతో you can go. అలా కాకుండా కంపెనీస్ యాక్ట్, కంపెనీస్ ట్రైబ్యునల్ ఉంది, అంటే కంపెనీస్ రిలేటెడ్ కేసెస్ అన్నిటికీ. సో దాని త్రూ కూడా యూ కెన్ గో అండ్ యూ కెన్ గెట్ యువర్ కాంపెన్సేషన్. అంటే మీకు శాలరీ అమౌంటే కాకుండా దాంతోపాటు ఇంత టైం మీరు సఫర్ అయ్యారు కాబట్టి దానికి కూడా యూ కెన్ గెట్ యువర్ కాంపెన్సేషన్. ఓకే. సో ఇన్ని మంత్స్ వెయిట్ చేయాలి అన్నట్టు ఏం లేదు కదా, ఒక మంత్ మనకు శాలరీ రాకపోయినా వీ కెన్ యాక్చువల్లీ రేజ్ అ లీగల్ సూట్, ఆర్ అంటే 1 month 2 months అంటే దెర్ ఇస్ నో, యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ టైమ్ బార్. ఓకే. మీకు ఏమన్నా మీ క్లాజ్ లో ఉంటే కనుక దెన్ యూ కెన్ సే ఇది లిమిటేషన్ పీరియడ్, ఇంత టైం అంటే 3 months అయిన తర్వాత దెన్ యూ కెన్ గో. సపోజ్ ఇఫ్ దెర్ ఇస్ అ కంటిన్యూస్ డిలే అన్నట్టు ఏమన్నా ఉందనుకోండి క్లాజ్, సో యూ హ్యావ్ టు వెయిట్. లేదు అంటే మాత్రం యూ కెన్ గో. ఫస్ట్ యూ హ్యావ్ టు గో విత్ నోటీస్. దేనికైనా సార్ ప్రొసీజర్ అండి అది. I don't say it is mandatory, but it is procedure. First, you have to let the party know and the other side know that, see, you are supposed to give us this much of amount, and if you fail to do so, మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటాము అన్నది నోటీస్. వాళ్ళు ఎలాగ ఇప్పుడు డిఫాల్ట్ ఉంటే, అంటే ఇప్పుడు అగ్రిమెంట్ వైలేషన్స్ ఉన్నాయనుకోండి, కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ నోటీస్ పంపిస్తారు ఎంప్లాయీస్కి. అలాగే సేమ్ మనకు కూడా శాలరీ లేకపోతే ఫస్ట్ మనం నోటీస్ పంపిస్తాం కంపెనీకి. పంపించిన తర్వాత వాళ్ళు రిప్లై బట్టి చూసి వాళ్ళు ఏమైనా సెటిల్మెంట్కి వస్తున్నారా, 1 time సెటిల్మెంట్కి వస్తున్నారా ఏంటి అన్నది చూసుకుని, లేదు అంటే ఇప్పుడు రికవరీ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు చాలా కొత్త, ఇప్పుడు స్టార్టప్స్ అవి రావడం కొత్తగా, కంపెనీ యాక్చువల్లీ దే ఆర్ నాట్ లైక్ అ సాలిడ్ కంపెనీ, అంటే రిజిస్ట్రేషన్ అవ్వలేని కంపెనీలు ఏవైతే ఉన్నాయో నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మంది ఫ్రీలాన్సింగ్ చేస్తారు, ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ ఇస్తారు. ఇలాంటి టైంలో ఇఫ్ దే డోంట్ రిసీవ్ అ పే, అప్పుడు ఆ పర్టిక్యులర్ రిసోర్స్ కి డూ దే హ్యావ్ అన్ ఆప్షన్, మనం ఎట్లైనా
లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి ఆప్షన్ ఉంటుందా వర్బల్ కాంట్రాక్ట్ మీద? వర్బల్ అంటే ఇప్పుడు మనకి రిటర్న్ కాంట్రాక్ట్ లేకపోయినా సరే, సిన్స్ యూ హ్యావ్ సర్వ్ దట్ పీరియడ్, ఓకే. దట్ ఈస్ యువర్ లీగల్ రైట్. You can either recover the amount through a civil suit, or else if you feel that they are cheating you and మిమ్మల్ని ఏదో డైలమాలో పెట్టో లేకపోతే కొన్ని రోజులు హోల్డ్ చేస్తున్నారు అని అనిపిస్తే కనుక యూ కెన్ గో విత్ పోలీస్ కంప్లైంట్. ఓకే. It's always an option. The procedure is the same. Whatever Okay. might be the issue, even if it is registered, unregistered, ఏదైనా సరే సేమ్ ప్రొసీజర్. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు ఈ కార్పొరేట్ సబ్జెక్ట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ దట్ పాప్స్ అప్ ఇన్ మై మైండ్ పాష్ అన్నది. ఇది మీతోటి సబ్జెక్ట్ మాట్లాడడానికి కొంచెం రీసెర్చ్ చేస్తున్నప్పుడు వాట్ వీ అండర్స్టూడ్ ఇస్ దట్ 70% ఆఫ్ ది ఎంప్లాయీస్ ఎస్పెషలీ ఉమెన్ డు నాట్ అండర్స్టాండ్ వాట్ పాష్ ఇస్ అంట. యూజువలీ కార్పొరేట్ లైఫ్ లో ఉన్న వాళ్ళు, జాబ్స్ Okay. చేస్తున్న వాళ్ళకి 70% మందికి అవగాహన లేదు. మీ వరకు ఈ కేసెస్ ఏమైనా వస్తాయా, లేదంటే పాష్ అన్న సిస్టమ్ అంటే ఏంటి, దాన్ని ఎంతవరకు రిలై అవ్వచ్చు? ఇప్పుడు ఫస్ట్ మీరు అన్నది 70% విమెన్కి అవగాహన లేదు అని అన్నారు కదా. ఇక్కడ ఏంటి అంటే ఉమెన్ పర్స్పెక్టివ్ ఫస్ట్ వచ్చేటప్పటికి ఏదైనా ఇష్యూని అడ్రస్ చేయాలంటే చాలా ఆలోచిస్తారు. అవగాహన లేదు కాదు, స్టెప్ తీసుకోలేరు. ఫస్ట్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు, నెక్స్ట్ వర్క్ ప్లేస్లో ఏమవుతుందో, రెప్యుటేషన్ ఏమవుతుందో. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని ఆలోచించిన తర్వాత దెన్ దే ఇఫ్ దే ఆర్ బోల్డ్ ఎనఫ్, లేదు ఇంకా భరించలేము మేము, ఐ హ్యావ్ టు టేక్ ఎ స్టెప్ అన్నప్పుడు దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద కంప్లైంట్ ఫేస్. అంటే మనకి పాష్లో అయినా సరే, ఇప్పుడు పాష్ అని అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్. ఇది ఎలా వచ్చింది అంటే దిస్ ఇస్ వే బ్యాక్ ఇన్ 1980s. అప్పుడు ఒక చైల్డ్ మ్యారేజెస్ ప్రివెన్షన్ అన్నది ఎప్పటి నుంచో ఉంది. 18 కన్నా బిలో ఉన్న పిల్లలందరికీ మ్యారేజ్ అన్నది చేయకూడదు, ఇట్ ఈస్ ఇల్లీగల్. సో దాన్ని ప్రివెంట్ చేసే దాంట్లో దెర్ ఇస్ వన్ లేడీ, సో షీ ఈస్ అన్ ఆఫీసర్, ప్రొటెక్షన్ ఆఫీసర్. ఆ డ్యూటీ ఏంటి, ఎక్కడైతే మ్యారేజ్ జరుగుతుందో దాన్ని వెళ్ళి అక్కడ స్టాప్ చేయడము అన్నది ఆవిడ డ్యూటీ. షీ ఈస్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ. అయితే ఆవిడ she went to that place, she did try to stop that marriage. She is from an underprivileged section, whereas marriage jarutundanta upper caste వాళ్ళు. So they have committed a rape upon her. ఇది జరిగింది ఎప్పుడు, వర్కింగ్ అవర్స్ లో జరిగింది. అంటే షీ వెంట్ ఫర్ అన్ అఫీషియల్ డ్యూటీ. అఫీషియల్ డ్యూటీ అయిపోయిన తర్వాత ఆ అఫీషియల్ డ్యూటీలో జరిగింది కాబట్టి, ఒక అఫీషియల్ డ్యూటీలో ఉన్నప్పుడు, వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు ఒక ఉమెన్కి ఉన్న ప్రొటెక్షన్ ఏంటి అన్న క్వశ్చన్ తోటి ఈవిడికి గ్యాంగ్ రేప్ సెక్షన్ పెట్టారు. పెట్టిన తర్వాత బట్ దే ఆల్ గాట్ ఎక్విటెడ్. దే కుడెంట్ ప్రూవ్ ఇట్. రెస్పెక్ట్ అంటే ఏ కేసుకి ఆ కేసు ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి కాబట్టి అవి ఎక్విట్ అయిపోయింది. అయినా సరే ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు వాట్ షుడ్ బి కన్సిడర్డ్ అని చెప్పి ఈ సోషల్ యాక్టివిస్ట్స్ అందరూ దే డిడ్ ఫైల్ ఇన్ సుప్రీం కోర్ట్. అప్పుడు సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ ఎ గైడ్ లైన్స్ కాల్డ్ as విశాఖ గైడ్ లైన్స్, విచ్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ ఆర్గనైజేషన్. 10 members కన్నా ఎక్కువ ఉన్న ఆర్గనైజేషన్ అన్నిటికీ అది మ్యాండేటరీ. ఓకే, ఫాలో అవ్వాల్సింది అనమాట. ఏంటంటే ఎవ్రీ కంపెనీ షుడ్ హ్యావ్ అన్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. దానికి చైర్మన్, మెంబర్, చైర్మన్ విమెన్ ఉండాలి, మెంబర్ కూడా. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ దేర్ ఇస్ అవైలబిలిటీ ఆఫ్ విమెన్ దెన్ దేర్ కెన్ బి అ విమెన్. సో ఉమెన్కి అగెయిన్స్ట్గా జరిగే ఎట్లాంటి అట్రాసిటీ అయినా సరే. ఇంకోటి సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఫిజికలే అక్కర్లేదు, జెస్చర్ అయినా, వర్డ్ అయినా, రిటర్న్గా అయినా సరే, లేకపోతే డిజిటల్ ఫార్మాట్లో అయినా, ఏ రకంగా అయినా సరే, సపోజ్ ఇఫ్ షీ ఈస్ ఫేసింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ ఇన్ ద వర్క్ ప్లేస్, సర్టన్లీ ఆవిడ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఓకే. అయితే ఐసీసీలో అంటే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఇంటర్నల్ కదా, కంపెనీలో ఉండేది. ఒకసారి ఐసీసీలో ఇచ్చిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వకూడదా అంటే కాదు. మీరు ఆ పోలీస్ కంప్లైంట్ కూడా దట్ ఈస్ యువర్ లిబర్టీ. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ అ పోలీస్ కంప్లైంట్ యూ క్యాన్ గో. ఇన్ఫ్యాక్ట్ ఐసీసీలో ఎంక్వైరీ చేసిన తర్వాత చైర్మన్ అన్నాను కదా, చైర్మన్ ఈ కంప్లైంట్ తీసుకుని నెక్స్ట్ ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ ఉన్నారో, అంటే ఎవరి మీద అయితే ఎలిగేషన్స్ ఉన్నాయో వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకుని అది ప్రూవ్ అయితే మాత్రం దే విల్ ఆల్సో ఫార్వర్డ్ ఇట్ టు ద పోలీస్. ఇది ప్రాసెస్ ఐసీసీలోది. ఓకే, మ్యాండేటరీ ప్రాసెస్. ఇది లేకుండా కనుక, అంటే ఐసీసీ లేకుండా ఏదైనా కంపెనీ ఉందంటే పెనాలిటీస్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, ఓకే. సో పెనాలిటీ పే చేయాల్సి వస్తుంది ఆ కంపెనీ. సో ఐసీసీ ఈజ్ మ్యాండేటరీ, బట్ ఐసీసీ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది ద అథారిటీస్ హ్యాస్ టు లుక్ ఇన్ టు ఇట్. ఈ ప్రాసెస్ కాకుండా దే కెన్ గో ఫర్ అ కంప్లైంట్ ఆల్సో.
ఇది ఐసీసీ అండి. దీనికి వెళ్ళట్లేదు అని అంటే మాత్రం చెప్పాను కదా, బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ఇట్. మళ్ళీ జాబ్ పోతుందేమో, లేకపోతే జాబ్ చేయనివ్వరేమో భయపడుతూ ఉంటే గనక, ఇప్పుడు మనకి ఇండియాలో విమెన్ ఆర్ హ్యావింగ్ సో మెనీ ప్రొటెక్టివ్ రైట్స్, చాలా ఉన్నాయి రైట్స్, అన్నీ వాళ్ళకి తెలుసు. కానీ హౌ టు యూజ్ ఇట్, యూజ్ చేసుకోవట్లేదని కాదు, మంచిగా యూజ్ చేసుకుంటున్నారు, అందరూ చేయాల్సినవన్నీ చేస్తున్నారు, యూజ్ చేసుకుంటున్నారు. యూజ్ చేసుకొని సెక్టార్ కూడా ఉంది. వాళ్ళు ఎందుకు అని అంటే ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్, పర్సనల్ ఆబ్లిగేషన్స్, వేరే రీజన్స్ వాళ్ళు చేసుకోవట్లేదు తప్ప. బట్ ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ విమెన్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, నో ఛాన్స్. ఎవ్రీబడి న్యూ ఎవ్రీథింగ్. ఎగ్జిక్యూషన్ మైట్ బి ఏమన్నా ట్రబుల్ ఉండొచ్చు. ఓకే, కార్పొరేట్ దీని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మాకుండే పెద్ద ఇదేదైతే ఉందో అవి మాకు ఈఎంఐస్ కట్టుకుంటూ ఎప్పుడైనా ఒకవేళ ఈఎంఐస్ బౌన్స్ అయినా లేదంటే చెక్స్ బౌన్స్ అయినా వాట్ ఆర్ ద రెపర్కషన్స్ దేర్? అవి అంటే చెక్ బౌన్స్ కేసు చాలా పెద్ద కేసు అని చెప్పి జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇస్ దట్ ట్రూ? చెక్ బౌన్స్ కేసులన్నీ ఫస్ట్ టెక్నికల్ అఫెన్సెస్ అండి. ఓకే, టెక్నికల్ గా అంటే సపోజ్ ఒక చెక్ సిగ్నేచర్ చేశారు, సిగ్నేచర్ చేసింది మీరు, అది మీ సిగ్నేచరే, అది మీరు ఒప్పుకున్నారు అనుకోండి, అంటే నేను సర్కమ్స్టాన్స్ అమౌంట్ తీసుకుని చేసింది కాదు, లేకపోతే బలవంతంగా పెట్టించారు, వేరే సర్కమ్స్టాన్సెస్ లో నేను సిగ్నేచర్ చేశాను, వాట్ ఎవర్, ఇఫ్ యూ యాక్సెప్ట్ దట్ ఈస్ యువర్ సిగ్నేచర్, దెన్ ఇట్ ఈస్ డన్ డీల్. ఓకే, అయిపోయింది, ద కేస్ ఇస్ ప్రూవెన్. ఓకే, చెక్ బౌన్స్ కేసెస్ లో వీ హ్యావ్ అ క్లాజ్ కాల్డ్ as presumption. ఓకే, First of all, it is presumed that the signature or the transaction is done by the accused. ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేశారనేది ప్రెజ్యూమ్ చేసుకుంటారు. ఆ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్ని చూసుకుని ఇట్ విల్ బి ప్రెజ్యూమ్డ్. అదే మనం అంటాం కదా, మా సిగ్నేచర్ కాదని, లేకపోతే మా సిగ్నేచరే కానీ ఇప్పుడు పెట్టింది కాదు, ఎప్పుడో పెట్టాం, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ప్రిజంప్షన్ క్లాజ్లో ఏంటి, వీళ్ళు పెట్టారు అంటే ఏదో ట్రాన్సాక్షన్ ఉండే ఉంటుంది, ప్రూవ్ అయిపోయింది. చెక్ బౌన్స్ కేసులు అంతే ఉంటుంది. ఇంకోటి ఏంటి, మీరు అన్నట్టు ఈఎంఐస్ ఇప్పుడు డిఫాల్ట్ పేమెంట్ చేశారు, మీరు సిగ్నేచర్ అంటే మీరు ఈఎంఐ తీసుకునేటప్పుడు, లేకపోతే యూ విల్ హ్యావ్ ద క్లాజెస్, ఎన్ని డిఫాల్ట్లు అయితే యాక్షన్ ఎట్లా తీసుకుంటారు అని. సపోజ్ 2 డిఫాల్ట్లు, యూ విల్ గెట్ అ కాల్, ఫస్ట్ డిఫాల్ట్కి వచ్చేస్తాయిలండి కాల్స్, సెకండ్ కాల్ నుంచి దెన్ యూ విల్ గెట్ అ నోటీస్ వచ్చిన తర్వాత దీని నుంచి ఎస్కేప్ అవ్వడం ఎలా అని అంటే, వెన్ యూ హ్యావ్ టేకెన్ ద అమౌంట్, అంటే మొత్తం అంతా తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ దట్ యూ హ్యావ్ టు పే దెమ్. నవ్ యూ కెనాట్ ఎస్కేప్ ఇట్. దానికి ఏం చేయొచ్చు, మీరు అట్ బెస్ట్ మీరు 1 టైం సెటిల్మెంట్, డిఫర్డ్ పేమెంట్ ఏదో దాంతో ట్రాన్సాక్షన్ చేసుకోవాలి బ్యాంక్ తోటి, కానీ మీరు ఏ ఫైనాన్స్ కంపెనీ అయితే దాంతో, అంతేగాని కంప్లీట్గా ఎస్కేప్ అవ్వడానికి ఉండదు. దీనిలో కంప్లీట్గా ఎస్కేప్ అవ్వడం అంటే మీకు ఐపీ అన్న వర్డ్నే ఉంటారు చాలా సార్లు, ఐపీ పెట్టేశారు, ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనమాట. అని అంటే నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, ఐపీ ఎవరు పెడతారు అంటే ఉన్న డెప్ట్స్ అన్ని, అప్పులన్నీ కోర్టు ముందు పెట్టేస్తారు, నాకు ఇన్ని ఉన్నాయి, నాకేమీ లేదు, సో యూ డిక్లేర్ మీ యాజ్ ఇన్సాల్వెంట్, ఐ హ్యావ్ నో సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అని అంటే ఇఫ్ కోర్ట్ డిసైడ్స్ యూ యాజ్ ఇన్సాల్వెంట్, దెన్ నోబడీ కెన్ డూ ఎనీథింగ్. మీ మీద అంతకనే ఏం చేయాలంటే క్రిమినల్ యాక్షన్ తీసుకో, చీట్ చేశాడు, ఇలా చేశాడు అని చెప్పి క్రిమినల్ కేసు పెట్టచ్చు, కానీ అంతకు మించి మీ దగ్గర నేను తీసుకోవడానికి ఏం ఉండదనే కదా డిక్లేర్ అయిపోయింది. యువర్ పాపర్ అని అంటే ఇన్సాల్వెంట్, నేను ఏ రకంగా పే చేయలేను నేను అని. ఓకే, అదొక వే ఉంది. అంటే ఈ రకంగా అప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు చేసే పని ఏంటంటే ఐపీ పెట్టుకుంటారు. డిఫాల్ట్ పేమెంట్స్ ఉన్న వాళ్ళు అని అంటే మాత్రం పేమెంట్ చేయాలి, కాబట్టి యూ హ్యావ్ టు హ్యావ్ అ డైలాగ్ విత్ ద బ్యాంక్ అండ్ 1 టైం సెటిల్మెంట్, డిఫర్డ్ పేమెంట్ ఏవో చేసుకుని సెటిల్ చేసుకోవాలంతే, ఎస్కేప్ అవ్వడం మాత్రం లేదు. గాట్ ఇట్. ఇప్పుడు మనం వేరే టాపిక్స్లోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్. మనం అంటే ఇప్పుడు నాకు తెలిసి అంత పర్టికులర్గా ఎవరు చూడట్లేదు, కానీ ఒకప్పుడు అవి చాలా బేభత్సంగా సినిమాల్లో కానివ్వండి, ఆర్య సమాజ్ పెళ్ళిళ్ళు ఇవి అవి చాలా మీడియాలోని హైప్ ఉండేవి. ఇప్పటికీ ఇంకా అవి నడుస్తున్నాయా? అంటే వాట్ ఈస్ ద లీగల్ సిస్టమ్ అరౌండ్ దిస్? అసలు మ్యారేజ్ అన్నది ఇట్ ఈస్ ద ప్రెరోగరేటివ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్, వాళ్ళు ఎవరినైనా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మ్యారేజ్ ఈక్వాలిటీ అంటే ఎల్జీబీటీక్యూ ఉండొచ్చు, వాళ్ళకైతే రైట్ లేదు, మ్యారేజ్ వ్యాలిడ్ కాదు, వాళ్ళు చేసుకున్నా సరే దట్స్ నాట్ లీగలీ వ్యాలిడ్. ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్యలో మ్యారేజ్ మాత్రం ఇట్ ఇస్ లీగలీ వ్యాలిడ్, అండ్ ఎవరినైనా చేసుకోవచ్చు. పేరెంట్స్ వీళ్ళనే చేసుకోవాలని ఫోర్స్ చేయలేరు, ఏ సిస్టమ్ కాస్ట్ సిస్టమ్ కానీ ఎవరిని ఫోర్స్ చేయలేరు. దట్ ఈస్ యువర్ రైట్, యువర్ ఫండమెంటల్ రైట్ టు చూస్ యువర్ పార్ట్నర్.
ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అని అంటే ప్రొటెక్షన్ కావాలి మాకు అంటే మనకి చాలా ఫేమస్ కేసు అమృత ప్రణయ్ కేసు అవును. వేర్ హీ వాస్ బిహెడెడ్ ఎవరో కాంట్రాక్ట్ కిల్లర్స్ని పెట్టి అలాంటి కేసెస్ ఉన్నాయి కదా. అట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు అని అంటే ఇనీషియల్గా మ్యారేజ్ ఏమైనా జరిగి థ్రెట్ ఉంది అంటే తెలు గో టు ద పోలీస్ స్టేషన్ ప్రొటెక్షన్ గురించి. కానీ ఎంత లైఫ్ లాంగ్ ఇస్తారా ప్రొటెక్షన్ అంటే ఆబ్వియస్లీ నాట్. నాట్. అండ్ పోలీస్ ఆల్సో దే కెనాట్ బి అట్ న్యూ కార్నర్ ఆఫ్ ఎవరీ రోడ్ కదండి. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అన్నది దే కెనాట్. సో లీగల్గా అయితే దే ఆర్ ప్రొటెక్టెడ్, దే కెనాట్ బి సెపరేటెడ్, ఇట్ ఈస్ అప్ టు దెమ్. వాళ్ళు లైఫ్ ఎట్లా లీడ్ చేయాలంటే అలా లీడ్ చేసేయచ్చు. కానీ ప్రొటెక్షన్కి వచ్చేటప్పటికి అది లిమిటెడ్ పీరియడే ఉంటుంది, లిమిటెడ్ స్పేసే ఉంటుంది, లైఫ్ లాంగ్ అనేది ఉండదు. ఓకే. సో ఇప్పుడు మ్యారేజ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ డివోర్సెస్ అన్నవి కూడా వెరీ వెరీ ర్యాంపెంట్ దీస్ డేస్. రైట్ టు అడల్టరీ ఒకటి కూడా వెన్ వీ వర్ డిస్కసింగ్ ఇది ఒకటి ఇట్ కేమ్ అప్ ఇన్ అవర్ కాన్వర్సేషన్స్. సో డివోర్స్ అప్లై చేయడం అన్నది హౌ ఇస్ ద లీగల్ సిస్టమ్ అరౌండ్ దిస్? ఫస్ట్ రైట్ టు అడల్టరీ కాదు, అడల్టరీ రైట్ కాదు ఎవరికి. అడల్టరీ అంటే ఇది ఇట్ ఇస్ ఎలిసిట్ రిలేషన్షిప్, అంటే మ్యారేజ్ ఫ్రేమ్వర్క్లో హస్బెండ్కి కానీ వైఫ్కి కానీ వేరే పార్ట్నర్ తోటి ఎలాంటి అక్రమ సంబంధం ఉంటే దాన్ని అడల్టరీ అంటాం. అయితే ఈ అడల్టరీ అన్నది సుప్రీం కోర్టు అది అఫెన్స్ లాగా ముందు ఎలా ఉండేదంటే ఇట్ ఇస్ అ క్రిమినల్ అఫెన్స్. ఓకే. దానికి పనిష్మెంట్ కూడా ఉండింది 3 to 5 years. ఇప్పుడు ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్. ఎలా అయితే పెళ్ళికి ఎవరినైనా చేసుకోవచ్చు అన్న చాయిస్ ఉందో అలాగే అడల్టరీ అంటే మీకు మ్యారేజ్ సెటప్లో ఉన్నా సరే వేరే పార్ట్నర్స్ తోటి వాళ్ళు ఉండడము ఉండకపోవడం అనేది ఇట్ ఇస్ కంప్లీట్లీ పర్సనల్ చాయిస్ అని. ఓకే. సో ఆ పర్స్పెక్టివ్ మీద దిస్ వాజ్ స్ట్రక్ డౌన్, అఫెన్స్ అనేది స్ట్రక్ డౌన్ చేసేసారు. ఇప్పుడు ఇట్స్ నాట్ అన్ అఫెన్స్. అయితే అడల్టరీ చేస్తే కనుక అంటే అక్రమ సంబంధం ఎవరితోనా పెట్టుకుంటే మరి ఎలాగా మ్యారేజ్ సెటప్లో ఎలాగా హస్బెండ్ కానీ లేకపోతే వైఫ్ కానీ ఏం చేయొచ్చు అని అంటే దే కెన్ గో ఫర్ డివోర్స్ బికాస్ అడల్టరీ ఇస్ వన్ క్లాస్ దట్ వన్ గ్రౌండ్ ఫర్ డివోర్స్ అనమాట. మనకి డైవర్స్ తీసుకోవాలి అని అంటే ఎయిదర్ క్రూయాలిటీ అంటే బాధ పెడుతుందనో లేకపోతే హెరాస్ చేస్తుందనో అది క్రూయాలిటీ గ్రౌండ్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అడల్టరీ అంటే ఇలాగ అక్రమ సంబంధం అదొకటి. ఇంకోటి ఏంటి అంటే మెంటలీ అన్వెల్ అనుకోండి, నెక్స్ట్ చీట్ చేసి చేసుకున్నా సరే అట్లాంటివి ఏమైనా ఉంటే గ్రౌండ్స్ అవి. ఈ గ్రౌండ్స్ మీద డివోర్స్ తీసుకోవచ్చు. సో దాన్ని యూజ్ చేసుకోవచ్చు, అడల్టరీ నా గ్రౌండ్ కింద యూజ్ చేసుకోవచ్చు కానీ పోలీస్ కంప్లైంట్ అయితే ఫైల్ చేయలేరు. ఇప్పుడు డివోర్స్ రేట్ అంటారా, ఈరోజు పెళ్లి చేసుకుంటున్నారు వారం తర్వాత డివోర్స్ అంటున్నారు. దట్ హ్యాస్ బికమ్ మ్యారేజ్ శాంటిటీ ఉన్నా సరే మ్యారేజ్ హ్యాస్ ద హైయెస్ట్ శాంటిటీ కదండి మన సొసైటీయే కాదు మోరల్ వాల్యూస్లో కానీ మ్యారేజ్ ఇస్ గివెన్ ద హైయెస్ట్ రెస్పెక్ట్. సో ఆ హైయెస్ట్ రెస్పెక్ట్కి అది రెస్పెక్ట్ అలానే ఉంది కానీ దాని మన డే టు డే దాని ఎన్వైరన్మెంట్ అలా లేదు. మనకి ఇంకా చెప్పాలంటే అబ్రాడ్లో ఐ థింక్ ఫారినర్స్ ఇంకా బాగా ఉంటున్నారు అని అంటున్నారు. మనకి ఇండియన్స్కి వచ్చేటప్పటికి మోడర్నైజేషన్ ఎక్కువ అయిపోయి దీనికి ఉన్న శాంటిటీని దే ఆర్ నాట్ వాల్యూయింగ్ ఇట్. ఎప్పుడు ముందు మ్యారేజ్ ఏంటి అంటే మనకి అడ్జస్ట్మెంట్ అనేది దెర్ ఇస్ మ్యారేజ్ షుడ్ హ్యావ్ అడ్జస్ట్మెంట్. యూ మైట్ నాట్ హ్యావ్ కంపాటబిలిటీ ఆబ్వియస్లీ కదండి. మన తమ్ముడితోటిను చెల్లితోటే మనకి కొంతసేపు అయితేనే గొడవ వచ్చేస్తుంది. అలాంటి తెలియని మనిషితోటి ఉండడము అని అంటే ఆబ్వియస్లీ కంపాటబిలిటీ ఉండదు. అన్ని ఇష్యూస్లోనూ ఇద్దరు సేమ్గా ఒకటే దాని మీద ఉండాలన్నది ఉండదు, ఒకటే పాయింట్ మీద దే హ్యావ్ టు స్టిక్ ఆన్ ఇట్ అన్నది ఉండదు. కానీ అడ్జస్ట్మెంట్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆ అడ్జస్ట్మెంటే లేదు ఇప్పుడు. దట్ ఈస్ వై దిస్ డివోర్సెస్. మరి డివోర్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిస్తారు పెళ్ళికి ఇంత ఖర్చు అయింది ఎలాగా, హౌ టు గెట్ బ్యాక్, హౌ టు టేక్ బ్యాక్. లేకపోతే పిల్లలు ఉంటే పిల్లల మెయింటెనెన్స్ ఎలాగా. నెక్స్ట్ కమ్స్ దీస్ ఫ్యాక్టర్స్. అంటే ఆ మనిషి వద్దనుకున్నా లేకపోతే అతను ఈవిడ్ని వద్దనుకున్నా నెక్స్ట్ కమ్స్ దీస్ ఫ్యాక్టర్స్. సో ఇంకోటి ఏంటి అంటే డివోర్స్లో కూడా ఇప్పుడు మనకి మ్యారేజ్ లాస్ ఉంటాయి. మ్యారేజ్ లాస్ హిందూస్ అనుకోండి, హిందూస్, సిఖ్స్, పార్సీస్, జైన్స్ వీళ్ళందరూ హిందూ మ్యారేజ్ యాక్ట్లోకి వస్తారు, హిందూస్ కాబట్టి. నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ది పీపుల్ దే కమ్స్ అండర్ మ్యారేజ్, దే కమ్ అండర్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. క్రిస్టియన్స్ మిగతా వాళ్ళు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. ఇప్పుడు హిందూస్కి డివోర్సే కావాలనుకోండి, ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్లోనే ఉంటుంది గ్రౌండ్స్ ఆఫ్ డివోర్స్ కూడా, దాని అండరే ఫైల్ చేస్తారు డివోర్స్ పిటిషన్స్. అదే క్రిస్టియన్స్కి మిగతా వాళ్ళకైతే మాత్రం దే హ్యావ్ టు గో ఫర్ ద ఇండియన్ డివోర్స్ యాక్ట్, దాని అండర్ ఫైల్ చేస్తారు. ఏది ఫైల్ చేసినా గ్రౌండ్స్ అయితే సేమే. ఓకే. ద ఫండమెంటల్ ఇస్ ద సేమ్. ఓకే. ఓకే. వీళ్ళకైనా అదే వాళ్ళకైనా అదే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనకి మ్యారేజెస్లో కూడా
కొన్ని కొన్ని కాస్ట్లో కానీ లేకపోతే కొన్ని కొన్ని కస్టమ్స్లో కానీ ఏమన్నా కస్టమరీ ప్రాక్టీస్ ఏమన్నా ఉంటే కనుక దట్ ఈస్ ఆల్సో వ్యాలిడ్. ఇప్పుడు కొన్ని ట్రైబల్ రీజియన్స్లో అలా కస్టమరీ ప్రాక్టీస్లో చైల్డ్ మ్యారేజెస్ కూడా చేస్తారు. దట్ ఈస్ దర్ కస్టమరీ ప్రాక్టీస్. సో అట్లాంటివి ఏమన్నా ఉంటే ఆ కండిషన్స్లో కస్టమరీ ప్రాక్టీస్ అని వ్యాలిడ్ అయితే అప్పుడు ఆ మ్యారేజ్ వ్యాలిడ్ అవుతుంది. ఓకే. సో అంటే మన రిలీజన్కి దాని కస్టమ్స్కి దట్ ఈస్ ఆల్సో వాల్యూడ్. లా వాల్యూస్ ద రిలీజన్ యాజ్ వెల్ as కస్టమ్స్ ఆల్సో. ఆ త్రూ వచ్చిందే ఈ డివోర్స్ గ్రౌండ్స్ కూడా. ఇంకోటి డివోర్స్, ఇప్పుడు స్కిజోఫెర్నియా అని ఏమైనా విన్నారా అండి? అంటే అది మెంటల్ డిజార్డర్ అది. అయితే ఆ స్కిజోఫెర్నియా ఉన్నా సరే యూ కెనాట్ టేక్ ఎ డివోర్స్. ఓకే. అది మెంటల్ అంటే మీరు హెల్త్ కండిషన్స్, మెంటల్ ఇల్నెస్ కూడా రెఫర్ చేశారు కదా మీరు ఇందాక. మెంటల్ ఇల్నెస్ ఉన్నా సరే స్కిజోఫెర్నియా కెన్ బి క్యూర్డ్. క్యూర్ కానిదంటేనే అప్పుడే డివోర్స్ ఓకే. గ్రౌండ్ తీసుకోవచ్చు. క్యూర్ అవుతుందంటే ఇంకెందుకు డివోర్స్? వెళ్ళండి ఆవిడని క్యూర్ చేయండి, లేకపోతే ఆయన క్యూర్ చేసుకొని యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ అనేసి అని అంటారు. ఇంకోటి వెనరల్ డిసీజెస్ ఉన్నాయి అనుకోండి, అంటే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అట్లాంటివి ఏమన్నా ఉంటే అది కూడా క్యూర్ కాకపోతే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎ డివోర్స్. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ క్లాజ్ ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది, ఇంపార్టెన్సీ. ఓకే. మ్యారేజ్ టైంలో చెప్పకపోవడం, చీట్ చేసి మ్యారేజ్ చేసుకోవడం, ఇంపార్టెన్సీ క్లాజ్. దానివల్ల ఏమవుతుందంటే ఇంపార్టెన్సీలో ఫస్ట్ ఏంటంటే మ్యారేజ్ అయిన వెంటనే అమ్మాయికి తెలిసిపోతుంది ఇంపార్టెంటా ఏంటి, అసలు డిస్టర్బెన్స్ ఏంటి, ఏం జరుగుతుంది అన్నది. ఇమీడియట్లీ షీ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్. వచ్చి, ఎందుకంటే ఇంపార్టెన్సీ తోటి ఇఫ్ యూ కెనాట్ లీడ్ యువర్ లైఫ్ అండ్ ఫ్యూచర్ చూసుకోలేనప్పుడు అందులో నుంచి బయటకు వచ్చేయాలి. అలా కాకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే దే ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ దాట్. నువ్వు ఎంత కంటిన్యూ అవుతా ఉంటే ఏమవుతుంది, మన గ్రౌండ్ ఇంపార్టెన్సీ గ్రౌండ్ అన్నది తగ్గుకుంటూ వచ్చేస్తుంది, దాని స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ఇంకొకటి ఇంపార్టెన్సీలో ఇంకోటి వచ్చేసి ఏంటంటే హీ మైట్ బి ఫిజికలీ వెల్, అంతా మా ఫంక్షనింగ్ కూడా అంతా మంచిగానే ఉండొచ్చు, కానీ హీ మైట్ నాట్ హ్యావ్ ఫీలింగ్స్ టువర్డ్స్ ద ఆపోజిట్ జెండర్ ఉండకపోవచ్చు. దట్ యూ కెనాట్ ప్రూవ్ ఇట్. ఎందుకంటే మనకి టెస్ట్కి పంపిస్తారు, పొటెన్సీ టెస్ట్కి పంపించినప్పుడు నీ సైకలాజికల్ టెస్ట్ ఉండదు అక్కడ, ఫిజికల్ అనాలిసిస్ ఉంటుంది, ఫిజికల్గా ఫిట్. ఓకే. బట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ హీ ఈస్ నాట్ హ్యావింగ్ ఫీలింగ్స్ టువర్డ్స్ అన్ ఆపోజిట్ జెండర్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి ఇంపార్టెన్సీ అన్నది ఏమన్నా ఉంది అంటే ఇమీడియట్లీ దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే. అప్పుడే ఆ గ్రౌండ్ మీద డివోర్స్ తీసుకోగలుగుతాం, అప్పుడే ఆ గ్రౌండ్ మీద కాంపెన్సేషన్ క్లెయిమ్ చేసుకోగలుగుతాం. లేకపోతే మాత్రం ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు క్లెయిమ్ కాంపెన్సేషన్, ఇట్ బికమ్స్ డిఫికల్ట్. ఇంకొకటి ఇప్పుడు మెయింటెనెన్స్ అంటాము, అంటే డివోర్స్ తర్వాత వచ్చేవి, డివోర్స్ ఆ లైన్లో వచ్చేవే మెయింటెనెన్స్లు కానీ లేకపోతే కస్టడీ రైట్స్ కానీ ఇవన్నీ అందులోకే వస్తాయి. ఓకే. మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి అని అంటే అమ్మాయి వర్క్ చేయాలా లేదా అంటే, అమ్మాయి పని చేసినా చేయకపోయినా వైఫ్ అండ్ చిల్డ్రన్ లయబిలిటీ హస్బెండ్కి ఉంటుంది. ఓకే. హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్. అయితే ఎంతవరకు మరి ఆల్రెడీ వర్కింగ్ ఉందనుకోండి, వర్కింగ్ ఉంటే వీళ్ళిద్దరూ సేమ్గా ఎర్న్ చేస్తున్నారు అమౌంట్, సేమ్ శాలరీస్, అలాంటప్పుడు ఈవిడ క్లెయిమ్ చేసుకోవచ్చా? నో, షీ కెనాట్ క్లెయిమ్, బికాస్ సేమ్ సెట్ ఆఫ్ లివింగ్ కదా, లైఫ్ స్టైల్ ఒకటే ఉంది. అలా కాకుండా ఈవిడది కొంచెం తక్కువ ఉండి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండాలి, అలా ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు ఈవిడ? షీ హ్యాస్ టు షో హర్ లయబిలిటీస్, ఏమేం పే చేసుకోవాల్సి వస్తుంది, పిల్లలు ఎంతవరకు చూసుకోవాలి, ఆ లయబిలిటీస్ అన్ని చూపించి శాలరీ సేమ్ వచ్చినా సరే నాకు ఇన్ని లయబిలిటీస్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు మెయింటైన్ మీ అని చూపించాలి. ఓకే. ఇంకొకటి ప్రొవైడింగ్ మెయింటెనెన్స్ ఆర్ alimony షుడెంట్ బి అ పనిష్మెంట్ టు ద హస్బెండ్. అదేదో వాళ్ళకి జీవితాంతం పనిష్మెంట్ లాగా ఇవ్వరు, కోర్టు అయితే ఇవ్వదు. మాక్సిమం 25% ఆఫ్ శాలరీ అమౌంట్ అని చూస్తారు, మినిమం ఎంతవరకు ప్రొవైడ్ చేయగలిగితే. అది వాళ్ళ ఇన్కమ్ బట్టి, మనం చూపించే సోర్సెస్ డాక్యుమెంట్స్ బట్టి, దాన్ని బట్టి. అంతే తప్ప మెయింటెనెన్స్ అంటే లంసమ్ అమౌంట్, అంటే మనకి ఎక్కువ అమౌంట్ వచ్చేస్తుంది, ఆయన 1 lakh సంపాదిస్తున్నాడు మనకి 50,000 ఇచ్చేస్తారా అంటే నో. ఇంకొకటి మెయింటెనెన్స్ ఆల్సో ఇట్ డిపెండ్స్, ఎంత అలాట్ చేయాలి అన్నది కూడా డిపెండ్స్ ఫ్రమ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్. మన క్లెయిమ్ అయితే ఇంత చేస్తాం, ఓకే, కోర్ట్ సాటిస్ఫై అవ్వాలి, నువ్వు ఇంత క్లెయిమ్ చేస్తున్నావు కాబట్టి అంత నీడ్ ఉందా అని. మీరు ఈ మధ్య చూసుండొచ్చు ఇన్స్టాగ్రామ్లో, కర్ణాటక హైకోర్టులో ఐ థింక్ షీ సాట్ సమ్ 6 lakhs ఆఫ్ మెయింటెనెన్స్ ఎంతో అడిగినట్టు. ఇంతేం చేసుకుంటావమ్మా అని అంటే, దేనికి అని అంటే ఇంత ఇచ్చామండి, హీఈస్ ఎర్నింగ్ సో మచ్. ఈవెన్ ఇఫ్ హీఈస్ ఎర్నింగ్ సో మచ్
యూ హ్యావ్ టు షో వై యూ నీడ్ నీకు దిస్ need మచ్ ఆఫ్ ఉంది. అమౌంట్. అదే అలా అని కాకుండా ఆయన అంత చేస్తున్నాడు కాబట్టి నాకు ఇంత కావాలంటే కోర్ట్ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. సో మెయింటెనెన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఇష్యూస్ షుడ్ బి కన్సిడర్డ్. ఇంకా పిల్లలకి అంటారా, ఫాదర్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఫాదరే కాదు, పిల్లల మెయింటెనెన్స్ మదర్ది ఫాదర్ది. నీది కాదు నాది, నాది కాదు నీది అని చెప్పి వంతులు వేసుకోవడానికి లేదు, ఇద్దరు తీసుకోవాలి, లయబిలిటీ తీసుకోవాలి, వాళ్ళ అన్ని చూసుకోవాల్సిన ఇద్దరు. అమ్మాయికి మాత్రం టిల్ మ్యారేజ్ వరకు ఫాదర్ లయబిలిటీ, అబ్బాయిలు మాత్రం 18 years వరకే. మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకున్న 18 years వరకు క్లెయిమ్ చేసుకుంటారు. 18 తర్వాత వాళ్ళకి క్లెయిమ్ చేసుకోవడానికి ఏమి ఉండదు, మెయింటెనెన్స్ గ్రాంట్ చేయరు అనమాట. పిల్లలకి బాయ్స్కి అయితే, అమ్మాయిలకి అయితే మాత్రం బోత్ సైడ్స్. సో దట్ ఈస్ హౌ దిస్ మెయింటెనెన్స్ థింగ్ వర్క్స్. నెక్స్ట్ ఇఫ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద కస్టడీ. డైవర్స్ ఇష్యూ వచ్చిందంటే ఫస్ట్ తీసుకునేది కస్టడీ ఇష్యూ, పిల్లలు ఎవరి దగ్గర ఉంటారు అని. కస్టడీ వచ్చేటప్పటికి పిల్లలు 7 years కన్నా బిలో ఉన్నారు అనుకోండి, డిఫాల్ట్ గా మదర్ దగ్గర ఉంటారు. డిఫాల్ట్ గా సపోజ్ పిల్లలు 7 కన్నా పెద్దగా ఉన్నారు అంటే వాళ్ళ కన్సర్న్ తీసుకుంటారు. ఇష్యూ కోర్టుకు వచ్చినప్పుడు కోర్టులో కూడా వీళ్ళు ఒపీనియన్ తీసుకుంటారు, మీరు ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నారు, మదరా ఫాదరా. ఇంకొకటి లీగల్ గార్డియన్సే కదా మదర్ ఫాదర్, ఇద్దరు లీగల్ గార్డియన్స్, ఇద్దరికి పిల్లలపైన అంతే రైట్ ఉంది. నా దగ్గర ఉంచుకుంటాను అనడానికి లేదు. ద వెల్ఫేర్ ఆఫ్ ద చిల్డ్రన్ విల్ బీ ద ఫస్ట్ ప్రయారిటీ. వాళ్ళు ఎక్కడుంటే సేఫ్గా ఉంటారు, వాళ్ళకి ఎక్కడుంటే అన్ని ప్రొవైడ్ చేయగలుగుతాం అక్కడే పెడతారు వాళ్ళని. అది ఫాదర్ దగ్గర అవ్వచ్చు, మదర్ దగ్గర అవ్వచ్చు. సపోజ్ ఫాదర్ దగ్గర పెట్టారు పిల్లల్ని, మరి మదర్కి ఏం రైట్ ఉందంటే విజిటేషన్ రైట్స్ ఇస్తారు. మనకి ఇప్పుడు రీసెంట్గా ఏపీ హైకోర్టులో దే హ్యావ్ గివెన్ అ జడ్జ్మెంట్. ఏంటి అంటే ఫాదర్ యుఎస్లో ఉంటాడు, సో అక్కడ ఈ బాబు అక్కడే పుట్టాడు కాబట్టి గ్రీన్ కార్డ్ సిటిజన్, సో బాబుని అక్కడికి పంపించేస్తారు. మరి మదర్కి ఏముంటుంది అంటే మదర్ వాజ్ గివెన్ ద విజిటేషన్ రైట్స్ వేర్ ఎయిదర్ ద బాయ్ విల్ కమ్ ఫర్ ద హాలిడేస్, మ్యాండేటర్లీ గైడ్ లైన్స్ కూడా అంటే ఇచ్చిన జడ్జ్మెంట్ లో కూడా ఇట్ వాస్ వెరీ క్లియర్లీ స్టేటెడ్. ఆ బాబు ఇక్కడికి వస్తాడు, లేదంటే ఈవిడన్నా అక్కడికి వెళ్తుంది. సో ఆ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అవన్నీ చూసుకోవాల్సింది ఎవరంటే ఫాదరే. సో అలాగనమాట. ఇద్దరులో ఎవరికున్నా సరే విజిటేషన్ రైట్స్ మాత్రం ఒకరికి కంపల్సరీ ఉంటుంది. అలా అని కాదు మామలు తాతాలు వీళ్ళందరూ ఉంటారు, పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి ఉండదండి. ఫస్ట్ ఎప్పుడు లీగల్ గార్డియన్సే. వీళ్ళు గ్రాండ్ పేరెంట్స్ ఎప్పుడు వస్తారు అంటే వీళ్ళు లేనప్పుడు వస్తారు. క్లాజ్లు సబ్ క్లాజ్లు అసలు ఒక టాపిక్ కి అసలు లాంగ్ లిస్ట్ ఉన్నాయి కదా అసలు. వైల్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ప్రాపర్టీ రైట్స్ గురించి కూడా, ఇప్పుడు అగైన్ సినిమా నాలెడ్జ్ అంటే యూజువలీ ఇన్హెరిటెన్స్ గోస్ టు ద మెన్ ఇన్ ద ఫ్యామిలీ, హెయిర్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఇది అది అని అంటుంటారు కదా. అది దాని చుట్టూ లీగల్ సిస్టమ్ లైక్ వాట్ డస్ ఇట్ సే? మనకి మూవీలో అబ్బాయికే వస్తుంది ఆస్తి అంతా, వారసుడు ఏమి లేదు, వారసుడు లేదు, ఏది లేదు, వారసులు అమ్మాయి అబ్బాయికి ఈక్వల్ రైట్స్ ప్రాపర్టీ. ఇప్పుడు ప్రాపర్టీ రైట్స్ లో కూడా వీ హ్యావ్ దిస్ హిందూ సక్సెషన్ యాక్ట్. అంటే హిందూస్, సిఖ్స్, పార్సీస్, జైన్స్ వీళ్ళందరికీ వచ్చేది హిందూ సక్సెషన్ యాక్ట్. రెస్ట్ వాళ్ళు కాకుండా ఉన్న రెస్ట్ అందరికి ఇండియన్ సక్సెషన్ యాక్ట్. సో ఏది డివైడ్ చేయాలన్నా సరే వీటి త్రూనే డివైడ్ చేయాలి, ఇన్హెరిటెన్స్ అయినా సరే. ఇప్పుడు దాని త్రూ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే ముందు ఎలా ఉండేదంటే యాన్సెస్ట్రల్ తాత ముత్తాతల నుంచి వచ్చే ప్రాపర్టీ ఓన్లీ అబ్బాయికి ఒకటే ఉండేది, అమ్మాయికి రైట్ ఉండేది కాదు. ఇప్పుడు అది కూడా ఇచ్చేసారు, ప్రాపర్టీ రైట్స్ ఈక్వల్. ఇంకొకటి కట్నం ఇచ్చేసామండి కాబట్టి దీనిలో వాళ్ళకి ఏమి అంటే అమ్మాయికి దీని మిగతా ఉన్న ఆస్తులు ఎట్లాంటి రైట్ లేదు అని అంటాకుండదు. కట్నం ఇచ్చినా కట్నమే, ప్రాపర్టీ ప్రాపర్టీ. ఇది ఎప్పుడు వస్తుంది అసలు? ప్రాపర్టీ డివిజన్ ఎప్పుడు వస్తుంది అంటే ఓనర్ అండి. ఇప్పుడు ఫాదర్ ఓనర్, ఒక ప్రాపర్టీ కొనుక్కున్నారు, ఆయన కొడుక్కి కానీ కూతురికి కానీ ఎవరికి స్పెసిఫిక్ గా రాయకుండా అంటే ట్రాన్స్ఫర్ చేయకుండా ప్రాపర్టీని ఏదర్ వీలునామా త్రూ కానీ లేకపోతే సెటిల్మెంట్ డీడ్ కానీ గిఫ్ట్ డీడ్ కానీ, గిఫ్ట్ చేస్తారు కదా ప్రాపర్టీ. సో ఇట్లాంటి ఏ డీడ్స్ వాళ్ళు చేయకుండా చనిపోయారంటే వాళ్ళు ఏమంటాం ఇంటెస్టేట్ అంట, డైడ్ ఇంటెస్టేట్ అంటాం. ఎవరికి రాయకుండా చనిపోతే దెన్ కమ్స్ ప్రాపర్టీ పార్టిషన్. అప్పుడు ఎవరు రాయలేదు కాబట్టి ఎవరికి ఉంటుంది? హస్బెండ్ చనిపోయారంటే మదర్కి ఉంటుంది, పిల్లలకి ఉంటుంది, ఈక్వల్ రైట్స్ అనమాట. 1/3, ముగ్గురు ఉంటే 1/3, నలుగురు ఉంటే 1/4, ఎంతమంది ఉంటే అలాగా. అది అలా కాకుండా ఎవరికైనా రాసి చనిపోయారు, ఎవరికి రాస్తారో వాళ్ళకే వస్తుంది. అప్పుడు మరి ఈక్వాలిటీ అదంతా ఉండదు. ఎందుకంటే ఇక్కడ 2 types ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ తరతరాల నుంచి వస్తుంది కాబట్టి దాని నుంచి రైట్ వచ్చేస్తుంది.
సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఏంటి, ఆయనే కొనుక్కున్నారు. సో ఆయన ఇష్టం అది ఎవరికి ఇవ్వాలి అనుకున్నది. ఆయన ఒకరికి ఇచ్చేసిన తర్వాత లేదు లేదు ఇందులో నాకు ఉంది, నాకు వస్తుంది అంటే ఇట్స్ నాట్ లీగలీ వ్యాలిడ్. గాట్ ఇట్. ఈవెన్ ఇఫ్ దే ఆర్ ద ఓన్ చిల్డ్రన్ ఆల్సో ఇట్స్ నాట్ లీగలీ వ్యాలిడ్. మాకు చెప్పకుండా అమ్మేశారు ప్రాపర్టీ, చెప్పకుండా అమ్మేసి ఆయన ప్రాపర్టీ కాబట్టి ఆయన అమ్ముకుంటారు, మనం అడగడానికి ఏం లేదు అందులో. అది వెరీ ఇంట్రెస్టింగ్. సీనియర్ సిటిజన్ రైట్స్ అన్నవి వీటి గురించి చాలా తక్కువ తెలుసు మనకి. అంటే ఇప్పుడు ఈ డివోర్స్ గురించి కానీ ప్రాపర్టీ ఇష్యూస్ గురించి కానీ వింటూ ఉంటాం. సీనియర్ సిటిజన్ రైట్స్ అన్నది మీరు ఇంపార్టెంట్ అని కూడా మెన్షన్ చేశారు when we were having a conversation. What are the important aspects of this? సీనియర్ సిటిజన్స్ అంటే 60 years కన్నా అబవ్ ఉన్న వాళ్ళంతా సీనియర్ సిటిజన్స్. అయితే ఇప్పుడు వీళ్ళకి మెయింటెనెన్స్ అండ్ ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని అంటాం. అంటే వీళ్ళు ఇప్పుడు ఒకసారి పెద్దగా అయిపోయిన తర్వాత వాళ్ళ మెయింటెనెన్స్ చూడాల్సింది ఎవరు, పిల్లలే చూసుకోవాలి. సపోజ్ వాళ్ళు కనుక వీళ్ళ మెయింటెనెన్స్ చూడకపోతే కనుక దెన్ దే కెన్ గో అండ్ దే కెన్ ఫైల్ అగేన్స్ట్ దేర్ చిల్డ్రన్ బిఫోర్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఎవ్రీ డిస్ట్రిక్ట్ కండి వీ హ్యావ్ ఎ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కదా. సో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర ఇది దిస్ ఇస్ అ ఫారం, ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఉంది చూడండి, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్. ఆ యాక్ట్కి సంబంధించిన కేసులన్నీ ఇట్ విల్ కమ్ బిఫోర్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఇఫ్ యూ ప్లేస్ యువర్ కంప్లైంట్ రిగార్డింగ్ నాకు మెయింటెనెన్స్ లేదనో చూసుకోవట్లేదనో ఇట్లాంటివి అయితే అది చూసి దానికి తగిన ఆర్డర్ పాస్ చేస్తారు. ఇది చాలా మందికి తెలీదు. అవును, మనకి ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కూడా విల్ బీ సీయింగ్ మమ్మల్ని ఇక్కడ వదిలేసారండి, మేము చాలా ఆస్తి తెచ్చాము అని. అయితే దీనిలో ఒకటి, సపోజ్ పిల్లలకి ప్రాపర్టీ ఇచ్చేసారు, గిఫ్ట్ డీడ్ చేస్తారు అనుకుందాం, సేల్ కెనాట్ బి రివోక్డ్. ఇక్కడ మనకి పిల్లలకి అమ్మేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. మేము సేల్ చేసేసాము లేకపోతే ఎంత తీసుకుని మేము గిఫ్ట్ చేసేసాము అని సేల్ డీడ్ గురించి తర్వాత మాట్లాడుకుని గిఫ్ట్ చేస్తారనుకోండి. అయితే గిఫ్ట్ డీడ్లో కనుక నేను ఇప్పుడు నీకు ఈ ప్రాపర్టీ ఇచ్చేస్తున్నాను, సబ్జెక్ట్ టు కండిషన్ నువ్వు నన్ను చూసుకోవాలి, నా బాగోగులు అంతా చూసుకోవాలి చచ్చిపోయేంత వరకు, అట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక దేర్ ఈస్ ఎవ్రీ రైట్ ఫర్ ద సీనియర్ సిటిజన్ టు గెట్ ద డాక్యుమెంట్ క్యాన్సిల్డ్. ఎందుకు, నీకు అక్కడ క్లాజ్ ఉంది, కండిషన్ ఉంది, కండిషన్ కంప్లై చేయకపోతే క్యాన్సిల్ చేయించేసుకోవచ్చు. అలా లేకపోతే మాత్రం, ఆ కండిషన్ లేకపోతే డాక్యుమెంట్ కెనాట్ బి క్యాన్సిల్డ్. గిఫ్ట్ డీడ్ అన్నది ఏంటంటే ఇర్రివోకబుల్ డీడ్ అనమాట. అంటే ఇప్పుడు మీరు రాశారు గిఫ్ట్, ఎన్ పర్సన్కి రాశారు, మీరు గిఫ్ట్ రాశారు, మీకు తర్వాత ఏదో తేడా వచ్చేసింది, నాకు నేను గిఫ్ట్ క్యాన్సిల్ చేస్తానంటే కుదరదు. మీరు ఒకసారి గిఫ్ట్ ఎగ్జిక్యూట్ చేసేసారంటే ఇట్ మీన్స్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ ద ప్రాపర్టీ, యూ హ్యావ్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ ద ఫిజికల్ పొసెషన్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఇప్పుడు ల్యాండ్ ప్రాపర్టీస్ అన్ని ఏముంటాయి, మన ఫిజికల్ అంటే వెళ్ళి ల్యాండ్ అయితే చేతిలో పెట్టలేం కదా, కానీ ఇట్ ఇస్ ప్రెస్యూమ్డ్ దట్ యూ హ్యావ్ గివెన్ ద ఫిజికల్ పొసెషన్ ఆల్సో. ఏ రోజైతే రిజిస్ట్రేషన్ అయిందో ఆ రోజుతో నుంచి వాళ్ళే ఉంటున్నారు అన్నట్టు. డిస్టర్బెన్సెస్ వచ్చినాయి కదా అని చెప్పి మీరే వెళ్ళిపోయి యూనిలాటరల్గా యూ కెనాట్ ఆస్క్ ఫర్ క్యాన్సిలేషన్. దేర్ షుడ్ బి సమ్ క్లాజ్ ఇన్ ఇట్, అప్పుడే క్యాన్సిలేషన్ అవుతాయి. ఇప్పుడు పాపం చాలా మంది ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాసేస్తున్నారు ఆస్తులు, లేకపోతే పిల్లలు రాయించేసుకుంటున్నారు. అయిన తర్వాత ఈ క్లాజ్ ఉండదు, వీళ్ళని తీసుకెళ్ళి వదిలేస్తున్నారు. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. అసలు మన ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళామంటే ఎంత బాధేస్తుందో వాళ్ళని చూసి, కానీ వాళ్ళు అక్కడ పిల్లల్ని ఒక మాట కూడా అనరు, మా వాళ్ళు చూసుకుంటున్నారు అని అంటారు. సో అలాంటి వాళ్ళకి అప్పుడు ఏంటంటే మెయింటెనెన్స్ కేసుకోవాలి, క్యాన్సిలేషన్ కేసుకోలేకపోతే మెయింటెనెన్స్ కేసుకోవాలి. అది ఎక్కడ అంటే నేను చెప్పాను కదా, ఎవ్రీ డిస్ట్రిక్ట్కి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు కాబట్టి ఆయన దగ్గరే ఆయనే చూస్తారు ఈ కేసులన్నీ. ఇవి కొంచెం ఈజీగా హ్యాండిల్ చేస్తారండి, ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళు దే కాంట్ గో టు కోర్ట్స్, అంత తిరగలేరు కదా, బై ద వర్చ్యూ ఆఫ్ ఏజ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఆల్సో వాళ్ళంత తిరగలేకపోవచ్చు. సో వీటికి ఏమైనా హయ్యర్ ప్రయారిటీలోని డీల్ చేయడం అన్నది జరుగుతుందా? డెఫినెట్గా, ఎందుకంటే ఆ సెక్టార్లో వచ్చేవి కొంచెం తక్కువే ఉంటాయి. సో ఫైల్ అవ్వగానే నెంబర్ అయిపోవడము, వాళ్ళని కూడా పిలిపించడం, అదర్ సైడ్ని కూడా అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారు కేసు వాళ్ళని కూడా పిలిపించడము, దాన్ని బట్టి చూసి ఎంత అవాయిడ్ చేయాలో చేసేస్తారు. విత్ ఇన్ 60 days దే హ్యావ్ టు. మెయింటెనెన్స్ అనేది 60 days ఇచ్చేయాలి. సో యాజ్ పర్ యాక్టే ఉన్నాయి అవి, దాన్ని బట్టి చూసుకుని దట్ విల్ బి గ్రాంటెడ్. ఇవి ఫాస్ట్గానే జరుగుతాయి, దీనిలో డిలే ఉండదు. ప్రొటెక్షన్ కూడా ఇస్తారు, ఇన్ఫాక్ట్ పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇస్తారు. ఏమైనా థ్రెట్ ఉంది అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ ఆర్డర్ ఫర్ అ పోలీస్ ప్రొటెక్షన్. ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ ఎవిక్ట్ చేయాలనుకోండి, ఇప్పుడు వీళ్ళ ప్రాపర్టీ వాళ్ళు వచ్చి ఉంటున్నారు, వీళ్ళని పంపించేస్తే ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళని ఎవిక్ట్ చేయించేస్తారు. ఇవన్నీ ఉన్నాయి. సబ్జెక్ట్ టు కండిషన్, క్యాన్సిలేషన్కి మాత్రం క్లాజ్ ఉండాలి.
గాట్ ఇట్. వన్ మోర్ థింగ్ ఇస్ యూజువలీ మనం ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఫుల్ హల్చల్ క్రియేట్ చేస్తుంది కదా ఇప్పుడు అల్లు అర్జున్స్ కేస్. అవును. అగైన్ ఇన్స్టాగ్రామ్ నాలెడ్జ్ ఇది కూడా. ఏంటి అంటే లైక్ సమ్వేర్ సంబడి సెడ్ దట్ అతను A11 ఉండే కానీ హౌ డిడ్ దే యునో కన్విక్ట్ హిమ్ అన్నది ఒకటి. ఐ థింక్ కన్విక్ట్ కాదు, కన్విక్ట్ అన్నది లాస్ట్ స్టేజ్ ఆఫ్ ద కేస్. ఓకే జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత గిల్టీ ప్రూవ్ అయితే చేసేది కన్విక్ట్. ఓకే ఈయన ఇప్పుడు అక్యూజ్డ్ అనమాట. ఓకే అంటే ఆయన మీద కేసు అగెయిన్స్ట్ ఉంది కాబట్టి ఓకే విల్ బి టర్మ్డ్ యాస్ అక్యూజ్డ్. రిమాండ్ లోకి తీసుకున్నారు అన్నది వచ్చింది. సో డూ యూ నో అబౌట్ దిస్, ఏం జరుగుతుంది అన్నది? యా అండి, ఎందుకంటే చాలా మిస్ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే అవును. ప్రొసీజర్ తెలియదు. ఎందుకు మిస్ఇన్ఫర్మేషన్ అంటే ఈయన కాబట్టే ఇలా చేశారు అన్నది మిస్ఇన్ఫర్మేషన్. ఫస్ట్ అసలు ప్రొసీజర్ ఏంటని తెలియాలి అందరికి. ఇప్పుడు అక్కడ ఆయన మీద పెట్టిన కేసు ఏంటి? కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఇప్పుడు మనకి మర్డర్ అని అంటే ఎవరైనా చంపారు అంటే ఫస్ట్ చూసేది ఇంటెన్షన్ చూస్తారు. వాడికి ఇంటెన్షన్ ఉందా చంపడానికి, ప్రీ మెడిటేటెడ్ ప్లాన్ ఏమన్నా ఉందా అనేవి ఇవన్నీ కన్సిడర్ చేస్తారు మర్డర్కి. ఆయన మీద పెట్టిన సెక్షన్ ఏంటి? కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే అది వాంటెడ్గా ఇంటెన్షనల్గా చేసిన మర్డర్ కాదు, అది చేసిన ఆ డెత్ వాంటెడ్ కాదు. కానీ అక్కడ ఉన్న ఒక క్లాజ్ ఏంటి అంటే ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ టువర్డ్స్ ఇట్, దాని గురించి తెలుసున్నా నాలెడ్జ్ ఉన్నా ఈ పని చేస్తే వాడికి ఈ రకంగా కొడితే ఆడికి తగులుతుంది అన్న నాలెడ్జ్ ఉండి నువ్వు చేసావు అనుకో, దాన్ని ఇట్ కమ్స్ అండర్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అయితే ఈయన్ని అరెస్ట్ ఎందుకు చేశారు? ఎందుకు అనంటే అఫెన్స్ 10 years. నేను ఫస్టే చెప్పాను నీకు, 7 years కన్నా పైన ఉన్న పనిష్మెంట్ ఉన్న ఏదన్నా సరే ఇమీడియట్ అరెస్ట్. 10 years కాబట్టి అరెస్ట్ ఈస్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఆయన మీద పెట్టిన సెక్షన్స్ బట్టి. ఇప్పుడు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అన్నది ఒక సెక్షన్ అయితే, రెండోది ఏంటి అంటే గ్రీవియస్ హర్ట్ బై యూజింగ్ వెపన్స్ అనేసి. గ్రీవియస్ హర్ట్ బై యూజింగ్ వెపన్స్, ఇందులో రెండిట్లో చేంజెస్ ఏంటంటే అండి, దీనికి ఇంటెన్షన్ అక్కర్లా, ఇంటెన్షన్ లేనట్టే, నాలెడ్జ్ ఉన్నా సరిపోద్ది అంటారు. గ్రీవియస్ హర్ట్కి ఏంటి? ప్లాన్ చేసి ఇంటెన్షన్ ఉండాలి. అసలు పెట్టిన 2 sections కాంట్రడిక్టరీ సెక్షన్స్. అది తర్వాత కాన్స్పిరసీ, మొత్తం అందరూ కలిసి చేశారు అన్నట్టు పెట్టారు. అయితే ఇక్కడ ప్రొసీజర్ ఏంటి అని అంటే ఫస్ట్ సెక్షన్ అది పెట్టారు కాబట్టి అరెస్ట్ అన్నది ఇమినెంట్. జరిగింది అరెస్ట్ జరిగిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ రిమాండ్కి తీసుకెళ్తారా అన్నది నెక్స్ట్. రిమాండ్ అన్నది ఇప్పుడు మనకి రిమాండ్ అన్నది దే హ్యావ్ టు గో టు ద మ్యాజిస్ట్రేట్. అయితే మనకి యాజ్ పర్ డిక్టమ్ లా ఏం చెప్తుందంటే డైరెక్ట్గా వచ్చిన వాళ్ళందరికీ రిమాండ్ ఇచ్చేయడం కాదు, యూ హ్యావ్ టు సీ వెదర్ దెర్ ఇస్ ఎనీ వారంటింగ్ సర్కమ్స్టాన్సెస్ ఫర్ అరెస్ట్. రిమాండ్ ఇవ్వడానికి, అతను జైల్లో పెట్టడానికి ఏమైనా సర్కమ్స్టాన్సెస్ ఏమైనా ఉన్నాయా, వారంటింగ్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయా అన్నది చెక్ చేయాలి. అంటే కంప్లైంట్ చూడాలి, దానిలో ఓవర్ ట్యాక్స్ ఉన్నాయా లేదో చూడాలి. అంతేగాని వచ్చిన కంప్లైంట్ మొత్తం ఉన్న వాళ్ళందరినీ రిమాండ్కి పంపించేయడం కాదు. యూ హ్యావ్ టు అప్లై యువర్ మైండ్ అని టైమ్ అండ్ అగైన్ బోల్డ్ అన్ని జడ్జ్మెంట్స్లో ఏంటి, లా కూడా దట్ ఈస్ ఆల్సో ద సేమ్. కానీ ఏంటి, మన వాళ్ళు రెగ్యులర్గా మెకానికల్ ప్రాసెస్, వచ్చిన వాళ్ళందరూ రిమాండ్కి పంపించేయడం. సో అలాగే పంపించేశారు రిమాండ్. ఈ రిమాండ్కి పంపించిన తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంటి అంటే స్టేజ్ బెయిల్ స్టేజ్. మామూలుగా ఈయనకి ఫస్ట్ ఈయన మీద నేను చెప్పాను కదా, ఏదన్నా మనకి అప్రహెన్షన్ ఆఫ్ అరెస్ట్ ఉందంటే దే హ్యావ్ టు గో ఫర్ యాంటిసిపేటరీ బెయిల్. సెక్షన్స్ పెట్టారు ఇవి, ఈయనని A11 కింద ఎరే చేశారు. సెక్షన్ ఏంటి, 10 సంవత్సరాల కన్నా ఎక్కువ, అది 7 కన్నా ఎక్కువ ఇయర్స్ అఫెన్స్. అప్పుడు అరెస్ట్ అయితే ఉంటది కదా, దే మైట్ హ్యావ్ గాన్ ఫర్ ద యాంటిసిపేటరీ బెయిల్. మరి ఎందుకన్నది మనకు తెలియదు. బట్ దే డిడ్ ఫైల్ క్వాష్ పిటిషన్. క్వాష్ అంటే ఈ కేసుకి నాకు సంబంధం లేదు, కేసు కొట్టేయండి అని వేసేది. ఎఫ్ఐఆర్ స్టేజ్లో వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది జరిగింది ఎఫ్ఐఆర్ కాబట్టి ఎఫ్ఐఆర్ స్టేజ్లో వేసుకోవచ్చు. ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత కూడా క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు. ఎక్కడ వేసుకుంటాం? హైకోర్టులో వేసుకుంటాం. ఈయన కేసింది క్వాష్ పిటిషన్ వేశారు. సో ఆయనను అరెస్ట్ చేసే ముందు వరకు దట్ వాజ్ నాట్ టేకెన్ అప్ మ్యాటర్. అరెస్ట్ చేసేసారు కాబట్టి ఇమీడియట్గా వీళ్ళు మెన్షన్ చేసి కోర్టులో చెప్పేశారు. అయితే ఇందులో ఫస్ట్ క్లాజ్ ఏంటి అంటే, మామూలుగా బెయిల్, ఈయన అరెస్ట్ అయిపోయారు కదా, అప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ లేదు, పోయింది, అది అలాగ అయిపోయింది. రెగ్యులర్ బెయిల్ రావాలి. రెగ్యులర్ బెయిల్ రావాలి అంటే యూజువలీ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అండి, క్వాష్ పిటిషన్లో ఇంటీరియం అప్లికేషన్. ఇప్పుడు ఈయన కేసు ఏంటి, 482 క్వాష్ పిటిషన్ వేశారు. కేసు కొట్టేయండి, కేసుకు సంబంధం లేదు, ఈయనకి సంబంధం లేదు అన్నది. యాక్చువల్గా చెప్పాలి అంటే వాళ్ళ ఎలిగేషన్ ఏంటి, ఈయన వచ్చారు ఆ టైంకి, వచ్చిన తర్వాత ఎవరు బాడీ గార్డ్స్ వీళ్ళు
అటు ఇటు పుష్ చేయడం వల్ల జనాన్ని, దానివల్ల ఈ స్టాంపేడ్ జరిగింది అనేసి అని అంటున్నారు. అయితే క్రిమినల్ కేసెస్లో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ యాజ్ వైకేరియస్ లయబిలిటీ అని. అంటే ఇప్పుడు ఎంప్లాయర్ ఉన్నారు, ఎంప్లాయీ చేసిన ప్రతి పనికి ఎంప్లాయర్ని మీరు యూ కాంట్ మేక్ హిమ్ అస్ లయబుల్ కదా. అక్కడ ఏం జరిగింది అన్నది వాళ్ళు తోసారు అనడానికి 8 కేసు పెట్టడానికి లేదు, క్రిమినల్ ప్రొసీజర్స్ లేనే లేదు అది. కాబట్టి దట్ ఈస్ ద ఫస్ట్ స్ట్రాంగ్ గ్రౌండ్ ఫర్ హిమ్. తర్వాత క్వాష్ పిటిషన్, ఇఫ్ దీస్ ఆల్ గ్రౌండ్స్ విల్ బి టేకెన్, క్వాష్ కూడా చేసేస్తారు కేసు. అయితే సో ఈ కేసు ఇట్ ఈస్ నాట్ ఆన్ స్ట్రాంగ్ ఫుటింగ్. పర్మిషన్ తీసుకున్నాం అనేసి వీళ్ళు అంటున్నారు, పర్మిషన్ లేదంటున్నారు వాళ్ళు. దీస్ ఆర్ ఆల్ బేసింగ్ ఆన్ ద ఫ్యాక్ట్స్. తీసుకున్నారా తీసుకోలేదా ట్రైల్లో చూసుకోవాలి. మనం ఒకసారి క్వాష్ చేసుకున్నామంటే యూ హ్యావ్ టు ఆర్గ్యూ బేసింగ్ ఆన్ ద లీగల్ పాయింట్, నాట్ ఆన్ ద ఫ్యాక్చువల్ బేసిస్. ఇప్పుడు ఈ దాంట్లో 482 వేశారు, ఆ రోజు వచ్చింది. అయితే వీళ్ళకి బెయిల్ పిటిషన్ వేసుకోవడానికి దే డింట్ హ్యావ్ టైమ్ బికాస్ దే డింట్ యాంటిసిపేట్ ద అరెస్ట్. చేసేస్తారు అనుకోలేదు వాళ్ళు, చేసేసారు. ఫాస్ట్ గా రిమాండ్ కూడా వచ్చేసింది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఇందులోనే ఐఏ మూవ్ చేసేస్తారు, అంటే ఇంటీరియం అప్లికేషన్ మూవ్ చేస్తారు అనమాట. ఇది మనకి బెయిల్, ఇంటీరియం బెయిల్ అనేసి. యాక్చువల్గా దట్ ఈస్ నాట్ ద ప్రాక్టీస్ ఆఫ్ ద కోర్ట్. ఓకే, అది కన్సిడర్ చేయడానికి చాలా ఆర్గ్యుమెంట్స్ చేశారు. ఇట్లాంటి కేసే షారుఖ్ ఖాన్ ఇష్యూలో కూడా అయ్యింది, వేర్ ద కేస్ వాస్ క్వాష్డ్ బికాస్ ద షారుఖ్ ఖాన్ హ్యాస్ నాట్ ఇంటెన్షనలీ డన్ ఎనీథింగ్. ఆయన కూడా ఒక ఏదో ట్రైన్లో ఒక దగ్గర ప్లేస్లో ఆగితే అక్కడ అందరికి చాక్లెట్స్ ఏదో త్రో చేశారు, దానివల్ల స్టాంపేడ్ జరిగిందని చెప్పి ఆయన మీద కూడా ఇట్లాంటి కేసే పెట్టారంట. సో దాన్ని క్వాష్ చేసేసారు. ఇన్ఫ్యాక్ట్ ఇలాగ క్వాష్ పిటిషన్లో ఇంటీరియం బెయిల్ అప్లికేషన్స్ అన్న ప్రొసీజర్ కూడా ఉంది అని చెప్పి ఒక 2-3 కేసు లాస్ పెట్టి ఆర్గ్యూ చేశారు. అయితే ఇందులో ఇంకో పాయింట్, బెయిల్ ఈజ్ ఆల్వేస్ ద డిస్క్రిషన్ ఆఫ్ ది కోర్ట్. మనం ఎంత చెప్పు, కోర్ట్ అది డిస్క్రిషన్ ఫీల్ అయ్యేది, సరే ఈ కేసులో ఈయనకి బెయిల్ ఇవ్వాలి అని అనుకుంటేనే బెయిల్ ఇస్తుంది. అదే జరిగింది ఇక్కడ. ఇవన్నీ చూసి కోర్ట్ ఫెల్ట్ సాటిస్ఫైడ్ అండ్ బెయిల్ వాజ్ గివెన్. బెయిల్ ఇచ్చిన తర్వాత మిగతా అందరూ మళ్ళీ బెయిల్ ఆర్డర్లు ఎప్పుడు అండి కండిషనల్ ఉంటుంది ఎప్పుడు, అంటే 10 రోజుల తర్వాత వచ్చి సిగ్నేచర్ చేయడము పోలీస్ స్టేషన్లో, లేకపోతే ఇవి ఉంటాయి కండిషన్స్ అనేవి రెగ్యులర్. అది అల్లు అర్జున్ గారికి ఒకటే సెపరేట్గా ఇవ్వడం కాదు, అందరికీ అలాగే ఇస్తారు. సో ఆ బెయిల్ ఆర్డర్లో కూడా కండిషనల్గా ఎప్పుడు వచ్చి పోలీస్ ముందు అపియర్ అవ్వాలి అంటే, ఎప్పుడు వచ్చి సిగ్నేచర్ చేయాలంటే దాన్ని బట్టి సిగ్నేచర్ చేయాలి. అది ఎప్పుడు రెగ్యులర్ బెయిల్ వచ్చేంత వరకు. రెగ్యులర్ బెయిల్ విల్ నాట్ బి దట్ కండిషనల్. ఇప్పుడు ఇంటీరియం బెయిల్ అప్లికేషన్ వచ్చిన తర్వాత కూడా సపోజ్ ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద కండిషన్స్, ఏదైతే కండిషన్స్ పెట్టారో యూ కెన్ గో ఫర్ మోడిఫికేషన్ ఆల్సో. ఈ టైంలో నేను రాలేను, నాకు ఇంకా వేరే రిలాక్సేషన్ కావాలి అని కూడా వెళ్ళొచ్చు. ఆ రోజు బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా ఆయనకి అదే చెప్పారు, మీరు రెగ్యులర్ బెయిల్ ఫైల్ చేసుకోండి ఈ టైం పీరియడ్లో, అప్పటి వరకు మీకు ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పి ఇంటీరియం బెయిల్ ఇచ్చారు ఆయన. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ హీ వాస్ కాల్డ్ ఫర్ ఎంక్వైరీ పోలీస్ నుంచి. అప్పుడు అందరూ అమ్మాయి నేను కాబట్టి పిలిచేశారు అని కాదు, అది ప్రొసీజర్. అది ఇప్పుడు అల్లు అర్జున్ గారి కేసు కాబట్టి అది లైమ్ లైట్ లోకి వచ్చింది, లేకపోతే ఇది రెగ్యులర్ ప్రొసీజర్. ప్రతి అఫెన్స్ లోని ఇలాగే జరుగుతుంది. 7 years కన్నా అబౌవ్ ఉన్న అఫెన్స్ బెయిల్ వచ్చిన తర్వాత ఇదే జరుగుతుంది. వాళ్ళు పిలిపిస్తారు, ఏమన్నా ఉంది ఎంక్వైరీ చేయాలి అంటే వాళ్ళు స్టేట్మెంట్ తీసుకోవడానికి పిలిపిస్తారు. సో ఇది రెగ్యులర్ ప్రొసీజర్. దీనిలో అంటే పొలిటికల్ మోటివేషన్ ఉందా, మోటివేషన్ లేదా అన్నది దట్స్ అన్ అదర్ క్వశ్చన్. బట్ ఈజ్ ఇట్ ప్రొసీజరల్ ఆర్ నాట్ అన్నదే కావాలి. ఇట్ ఈస్ ప్రొసీజరల్. ఇట్ ఈస్ నాట్ ఇన్ఫ్రించ్మెంట్ ఆఫ్ హిస్ ప్రైవసీ. వన్స్ ఇఫ్ ఎ కేస్ ఇస్ రిజిస్టర్డ్, కేసు రిజిస్టర్ అయ్యి కోర్టులోకి వెళ్ళింది అంటేనే దే హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్. ఇప్పుడు ఆయనకి బెయిల్ కూడా వచ్చింది కూడా ప్రొసీజర్లోనే వచ్చింది, అంతే తప్ప నో సెపరేట్. ఐ మీన్ హీస్ నాట్ గివెన్ సెపరేట్ వాట్ యు సే ట్రీట్మెంట్ ఏమీ లేదు. అక్కడ వచ్చింది ప్రొసీజర్ త్రూనే ఇచ్చారు. సో ఆ ప్రొసీజర్ త్రూనే ఆయనని పిలవడమే కానీ, లేకపోతే ఎంక్వైరీ చేయడమే కానీ, నెక్స్ట్ మళ్ళీ పోలీస్ స్టేషన్ ఎంక్వైరీకి పిలిచారు అనేసి అని అంటున్నారు. సో ఇవన్నీ అవి కాకుండా బయట ఏం జరిగినాయి అన్నవి అవి దట్స్ అనదర్ థింగ్. బట్ లీగల్ పర్స్పెక్టివ్ అయితే ఇది ఆ వైకేరియస్ లయబిలిటీ పెట్టి ఆయన మీద కేసు పెట్టాలి అంటే ఇట్ విల్ నాట్ స్టాండ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాం కదా, షారుఖ్ ఖాన్ గారి కేసు కన్సిడర్ చేసుకుంటే అదే తీసుకుంటే కనుక దే స్ట్రక్ ఇట్ అవుట్. అంటే పాయింట్స్ మెరిట్స్ ఎక్కువ ఉన్నాయి ఈ కేసులో, అవి కన్సిడర్ చేస్తే మాత్రం అక్కడే అయిపోద్ది, మనకి హైకోర్టులోనే క్వాష్ చేస్తారు. లేకపోతే మాత్రం ట్రయల్ అంతా జరుగుతుంది. గాట్ ఇట్. ఇప్పుడు ఒక చాలా జెనరిక్ క్వశ్చన్ అడుగుతాను బిఫోర్ వి క్లోజ్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ ద పాడ్కాస్ట్. ఇస్ దట్
కొన్ని రీసెంట్ యాక్సిడెంట్ కేసులో కానీ హైదరాబాద్లోని వాటిల్లోని డ్రైవర్ లేదంటే సంబడి హూస్ వెరీ వెరీ వెల్దీ ఎవరినో గుద్దేశారు, కాకపోతే వాళ్ళని అరెస్ట్ చేయకుండా డ్రైవర్ని అరెస్ట్ చేయించారు. ఇలాగా కొన్ని సిచ్యువేషన్స్ వీ కేమ్ అక్రాస్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. ముందు కూడా అయ్యి ఉండొచ్చు, బట్ ఇవి లైమ్ లైట్ లోకి వచ్చినాయి. ఈజ్ ద లీగల్ సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వెల్త్? పీపుల్ డబ్బున్న వాళ్ళు, ఇస్ ఇట్ ఈజీ ఫర్ దెమ్ టు గెట్ అవే? అంటే బ్లాక్ అండ్ వైట్ ఉండదని నాకు తెలుసు మీ ఆన్సర్ డెఫినెట్లీ, బట్ ఇస్ దట్ రియల్? అంటే జరుగుతున్నాయా ఇట్లా? మనకి జ్యుడిషియల్ సిస్టమ్ అండ్ వాట్ ఎవర్ ద ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఆర్ వెల్దీ పర్సన్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా అంటే అవ్వదు, అవ్వకూడదు. ఫస్ట్ థింగ్ అవ్వకూడదు, నెక్స్ట్ థింగ్ అవ్వదు. ఎందుకు? ఇప్పుడు మనము అలాగే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనుకుంటే కనుక లేట్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జయలలిత గారు ఎలా అరెస్ట్ అవుతారు, జగన్ గారు ఎలా అరెస్ట్ అవుతారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా అరెస్ట్ అవుతారు అప్పుడున్న కేసెస్ బట్టి. దాన్ని బట్టి నెక్స్ట్ ఏ రాజా గారు, ఆయన కూడా ఇస్ అ వెరీ ప్రామినెంట్ పొలిటీషియన్ అండ్ చీఫ్ మినిస్టర్ ఆల్సో. సో ఈయన ఎట్లా అరెస్ట్, ఈ అరెస్ట్స్ అవన్నీ అంటే జ్యుడిషియల్ సిస్టమ్ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా అంటే ఇట్ విల్ నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. They will always go by the facts and circumstances of the each case. They'll go by the law. They should not go out of it. ఇప్పుడు మీకు ఏది రాసినా జడ్జ్మెంట్ వచ్చింది, ఫైనల్గా వచ్చేది కోర్టు నుంచి వస్తుంది జడ్జ్మెంట్. అండ్ దే హ్యావ్ టు రైట్ లీగలీ. దే కెనాట్ రైట్ సంథింగ్ ప్రిజంషియస్గా రాయడానికి లేదు. అది అక్కడ ఏది ఉంటే అదే రాయాలి. ఇప్పుడు ఇదే విషయంకి వస్తే మనకి ఫైనాన్షియల్ అఫెన్సెస్ ఉన్నాయి. అంటే మనకి నీరవ్ మోడీ కేసు కానీ లేకపోతే అదానీ కేసులు కానీ ఇవి ఉన్నాయి, ఫైనాన్షియల్ అఫెన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ విజయ్ మాల్యా గారు. ఇవన్నీ ఎందుకు అంటే లాక్యూనే ఉందా, డిలే ఉన్నాయా, ఏంటివి? లేకపోతే ఇలాగే ఫైనాన్షియల్ అఫెన్సెస్ అంటే మీరు మనకి కవిత గారిని అరెస్ట్ చేసింది కూడా ఫైనాన్షియల్ అఫెన్సెస్. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు. సో ఇలాంటి కేసెస్ ఉన్నాయి. వీటిల్లో అంటే ఇలాంటి కేసెస్ మరి అరెస్ట్ ఎలా అవుతాయి? అవ్వవు కదా. సో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ దెన్ దే కాంట్ గో ఫర్ ద అరెస్ట్ అయినా సరే వాళ్ళకి బెయిల్ ఇచ్చింది ఎవరు? కోర్ట్ త్రూనే వచ్చింది. ఇమీడియట్గా వచ్చేసిందా బెయిల్? రాలేదు. ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాతే లేదు ఈవిడ్ని ఎంతకన్నా ఎక్కువ, అంటే ఆవిడని కాదు ఏ పర్సన్ అయినా సరే ఈ పీరియడ్ కన్నా ఎక్కువ వీ కెనాట్ కీప్ దెమ్ అండ్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ అనేసి అనుకున్నప్పుడు దే విల్ బి రిలీజ్డ్ ఆన్ బెయిల్. ఇంకోటి, నో పర్సన్ కెన్ బి కెప్ట్ బిహైండ్ ద బార్స్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం. అవ్వదు అది. ప్రతి దానికి ఒక పీరియడ్ అంటూ ఉంటుంది, అంతవరకే. అలా అని చెప్పి కేసు రిజిస్టర్ చేశాను కదా అని చెప్పి ఎంతకాలం అయితే అంతకాలం ఎవరిని ఉంచరండి. ప్రొసీజరే కాదు అది. ఇంకా యాక్సిడెంట్ కేసులు అంటారా, పోర్షే కార్ కేసు గురించి అంటున్నట్టున్నారు. దానిలో ఏమైంది అని అంటే యాక్సిడెంట్ అయ్యింది, ఆ అబ్బాయి మైనర్ ఏదో డ్రైవ్ చేస్తున్నారు అంటున్నారు, తర్వాత డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు అంటున్నారు. ఇంతకీ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ మీద కూడా ఫైల్ చేశారు బికాస్ దే ట్రై టు సాబిటేజ్ విత్ ద ఎవిడెన్స్. సో దాని గురించి వాళ్ళ మీద కూడా వాళ్ళకి ఇంకా బెయిల్ రాలేదు. ఈ బాబుకి ఏంటి అంటే జువెనైల్ కదా, 18 కన్నా తక్కువ కాబట్టి జువెనైల్ వాళ్ళకి అరెస్ట్ ఉండదు. వాళ్ళ కేసెస్ కూడా చూసేది ఏంటంటే జువెనైల్ జస్టిస్ బోర్డ్ అని ఉంటుంది. సో వీళ్ళని కేర్ హోమ్స్ లో పెడతారు. వాళ్ళకి దే విల్ ట్రై టు టీచ్ దెమ్. ఇప్పుడు ట్రాఫిక్ వయలేషన్స్ ఉన్నాయనుకోండి, ట్రాఫిక్ రూల్స్ టీచ్ చేస్తారు. ఇంకా వాళ్ళ కండిషన్, ఏ కండిషన్, బెయిల్ కండిషన్స్ ఏం పెట్టాలంటే అవి వీడిని ఒక 100 times రాయమంటారు. కండిషన్స్ బట్టి ఆ జడ్జికి అప్పుడు ఏమనిపిస్తే దాన్ని కేసు బట్టి పెడతారు. సో అంతే తప్ప వాళ్ళ వెల్త్ ఇట్ విల్ నాట్ హెల్ప్ దెమ్. ఎవరైనా సరే మనకి ఎవ్రీబడి ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, ఈవెన్ ద వెల్దియెస్ట్ పర్సన్ ఆర్ ద పాపర్. చీఫ్ మినిస్టర్ అయినా, లాస్ట్కి డైలీ వేజెస్ వర్కర్ అయినా కేసు ఉంది అంటే కోర్టు ముందు రావాల్సిందే. ప్రైమ్ మినిస్టర్ అయినా రావాల్సిందే. ప్రొటెక్షన్ ఎవ్వరికీ లేదు. ప్రొటెక్షన్ ఎవరికి ఉంది అంటే ప్రెసిడెంట్కి, గవర్నర్స్కి ఉంటుంది. అది కూడా ఎందుకు? అఫీషియల్ డ్యూటీస్ త్రూ ఏమైనా జరిగితే, మిస్హాప్స్ ఏమైనా జరిగితే అప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది తప్ప, అంతే తప్ప నో బడీ ఇన్ బీయింగ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా నో బడీ ఈజ్ ప్రొటెక్టెడ్. కాబట్టి వెల్త్ వల్ల ఏమన్నా దీనికి ఏమైనా ఎఫెక్ట్ ఏమన్నా జరుగుతుందా అని అంటే మాత్రం నో. Justice system is always the most transparent system. I agree that it is exhaustive, but it is transparent. ఇంకా ఈ ఫైనాన్షియల్ క్రైమ్స్కి వచ్చేటప్పటికి ఎందుకు అవి మన దగ్గర డిలే అవుతున్నాయి అని అంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు ఫ్యూజిటివ్స్, అంటే ఇక్కడ నుంచి అబ్స్కాండ్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. మనకి విజయ్ మాల్యా కానీ లేకపోతే నీరవ్ మోడీ కానీ ఇట్లాంటి వీళ్ళు ఎబ్స్కాండ్ అయిపోయి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఎందుకు ఇక్కడ తీసుకురాలేకపోతున్నారు అని అంటే, ఈ మనకి లా ఆఫ్ ఎక్స్ట్రడిషన్ అని ఒకటి ఉంటుంది.
వెళ్ళిపోయారు కదా అని చెప్పి డైరెక్ట్గా అక్కడి నుంచి తీసుకురాలేము. అక్కడ కంట్రీ ఈ లాస్ ఉంటాయి. అక్కడ ఏమన్నా పోనీ కేసులు ఏమన్నా ఉన్నాయంటే అవి చూసుకుని అప్పుడు అక్కడి నుంచి ఇక్కడ పంపించాలన్నమాట. సో దట్ ఈస్ బిగ్ ప్రాసెస్. అదంతా అయిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఈ లోపల వాళ్ళపైన ఇక్కడ కేసెస్ ఉంటాయి. వాళ్ళ ఎసెట్స్ ఏమన్నా ఉంటే గనక వాళ్ళని సీజ్ చేస్తారు. ఈ దాన్ని ఏమన్నా ఆప్షన్కి ఏమైనా పెట్టాలంటే దే విల్ డూ దట్. సో లీగల్ ప్రాసెస్ విల్ ఫాలో. కానీ మనకి తెలియదు, అంటే జనరల్గా కామన్ మ్యాన్కి అయితే అది కనిపించదు. వాళ్ళు ఎక్కడో ఉన్నారో దే ఆర్ హ్యాపీలీ ఎంజాయింగ్ అనుకుంటాం. నో, లీగల్ ప్రాసెస్ విల్ ఫాలో. కానీ ఏంటంటే ఎగ్జాస్టివ్ కాబట్టి కొంచెం ఇట్ టేక్స్ టైం అంతే. గాట్ ఇట్. మై లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ పాడ్కాస్ట్ ఇస్ దట్ సైబర్ క్రైమ్స్ గురించి కూడా చాలా వింటున్నాం. అపారెంట్లీ జస్ట్ 2019 నుంచి 2020కే 63.5% సైబర్ క్రైమ్స్ ఇంక్రీజ్ అయ్యాయంట. సో ఇప్పుడు ఇలాంటివి ఏమైనా లైమ్ లైట్ లోకి వచ్చిన రీసెంట్ కేసెస్ గురించి మీరు చెప్తూ మాకు కొంచెం అవగాహన కల్పించగలిగితే. సైబర్ క్రైమ్స్ ఇప్పుడు మన డిజిటల్ ఇండియా ఎలా అంటున్నామో డిజిటల్ క్రైమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫిజికల్కి వెళ్ళి కొట్లాడుకునేది తక్కువ, ఇవి ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఈ డిజిటల్ క్రైమ్స్ అన్నిటిని ఎట్లా ట్యాకిల్ చేస్తున్నాము అంటే వీ డూ హ్యావ్ అ సైబర్ పోర్టల్. సైబర్ క్రైమ్స్ పోర్టల్ కూడా ఉంది. ఫిజికల్గా వెళ్ళక్కర్లేదు, ఆన్లైన్లో యూ కెన్ గివ్ ద కంప్లైంట్. అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చినవి ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా మంది డిజిటల్ అరెస్ట్ అని అంటున్నారు. అని అంటే మీకు ఈమెయిల్స్ త్రూ కానీ వాట్సాప్ త్రూ కానీ యూ విల్ గెట్ అ కాల్. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ టు టెల్ మై ఎక్స్పీరియన్స్. Someone called me that I'm calling from Mumbai so and so. మీరు ఏదో ప్యాకేజ్ పంపించారంట, అది ఏదో సమ్ ఇల్లీగల్ కస్టమ్స్ కాబట్టి అనంట. ఐ ఇమీడియట్లీ ఐ సెడ్ హూ ఆర్ యూ, ఇక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు, అసలు ఏంటి అనేటప్పటికి కట్ చేసేసారు ఫోన్. ఇట్లాగా రియాక్ట్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఫస్ట్ మనకి ఏమంటారు టెన్షన్ పడిపోతారు, అయ్యో సంథింగ్ హస్ హ్యాపెండ్ అని అనుకుంటాం. కానీ ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోబడీ హ్యాస్ టు పానిక్. అలా ఫోన్లు చేసి ఎవరు చెప్పరు, అరెస్ట్ ఉంటే డైరెక్ట్గా వస్తారు. అంతేగాని ఫోన్ చేసి మనకి డిజిటల్ వారెంట్స్ అంటూ లేవండి. అరెస్ట్ వారెంట్ డిజిటల్ లేనే లేదు. ఇంకొకటి ఇదే కాకుండా పోలీస్ గురించి కూడా చెప్పాలి అంటే పోలీసులు ఫోన్ చేసి చాలా చాలా కేసెస్లో ఉంటాయి. పోలీసులు ఫోన్ చేసి ఇలాగా నీ మీద కేసు పెట్టారంటే నువ్వు సెటిల్మెంట్కి రావాలి, లేకపోతే నువ్వు ఈ టైంకి పోలీస్ స్టేషన్ రావాలి అంటాకి లేనే లేదు. వాళ్ళు ఏమైనా మిమ్మల్ని పిలవాలి అంటే వాళ్ళు నోటీస్ ఇచ్చి పిలవాలి, అంతేగాని ఫోన్లో చేసేది ఏం లేదు. అలాగే ఫోన్లో అరెస్ట్ లేదు, ఈమెయిల్ త్రూ అరెస్ట్ లేదు, వాట్సాప్ త్రూ అరెస్ట్ లేదు. ఇవంతా ఏమంటారు ఫ్రాడ్లో రకరకాలుగా డైవర్సిఫైడ్ ఫ్రాడ్స్ అన్నమాట ఇవన్నీ. ఇందులో ఇప్పుడు మనకి సైబర్ క్రైమ్స్ ఈ డిజిటల్ అరెస్ట్ ఒకటి లేటెస్ట్గా ట్రెండింగ్గా జరుగుతున్నది డిజిటల్ అరెస్ట్. అది కాకుండా ఇంకేంటి అంటే సైబర్ బుల్లింగ్. సైబర్ బుల్లింగ్కి వచ్చేటప్పటికి మనకి అండర్ 18 పిల్లల్ని ఎవరన్నా సైబర్ బుల్లింగ్ చేస్తున్నారు అని అంటే మాత్రం ఇట్ కమ్స్ అండర్ పోక్సో యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఫర్ చిల్డ్రన్ అనమాట. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి పోక్సో యాక్ట్. ఆ పోక్సో యాక్ట్లో 3 to 5 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ వస్తుంది. సపోజ్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రూవెన్ అంటే పిల్లల్ని బాడీ షేమింగ్ చేసినా, అది రిటర్న్గా అయినా వర్బల్గా అయినా సరే, లేకపోతే జెస్చర్స్ త్రూ అయినా సరే, ఏ రకంగా అయినా అంటే మనకి డిజిటల్ ప్లాట్ఫామ్లో చెప్తున్నా, ఇట్ కమ్స్ అండర్ సెక్షువల్ హెరాస్మెంట్. అండ్ అది దానికి సెపరేట్ యాక్ట్ ఉంది కూడా, పోక్సో యాక్ట్, పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి, సెక్షువల్ హెరాస్మెంట్ సెక్షువల్ అఫెన్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. సో దానిలో అది ప్రూవ్ అయితే మాత్రం ఆ అఫెండర్కి 3 to 5 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అలా కాకుండా పెద్దోళ్ళు, ఈ పిల్లలు కాకుండా ఇంకా పెద్దోళ్ళు, ఎనీ అఫెన్స్ అండి డిజిటల్ ప్లాట్ఫామ్లో జరిగింది అంటే ఇట్ కమ్స్ అండర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో మనకి 66C 67 అని సెక్షన్స్ ఉంటాయి. అందులో ఏంటి అంటే ఏదన్నా డిఫమేటరీ కంటెంట్ ఉన్నా, లేకపోతే డెరోగేటరీ కంటెంట్ ఉన్నా, ఒబ్సీన్ కంటెంట్ ఉన్నా, అంటే అశ్లీలమైన కంటెంట్ ఏమన్నా ఉన్నా సరే, అలాంటి ఏదైనా సరే ఇట్ విల్ కమ్ అండర్ దట్ యాక్ట్ అండ్ దట్ సెక్షన్స్ అనమాట. సో దానికి కూడా యూ హ్యావ్ ఎన్ ఇంప్రిజన్మెంట్. సో ఇవి ప్రూవ్ అయితే దానికి యూ హ్యావ్ టు గో అండ్ యూ హ్యావ్ టు ఫైల్ ద రెస్పెక్టివ్ సెక్షన్స్, అంటే కేసులు ఫైల్ చేసుకుని మనకి ఐటీ యాక్ట్ త్రూ కూడా యూ కెన్ గో అండ్ యూ కెన్ ఫైల్ ఇట్. అండ్ సైబర్ కంప్లైంట్ కూడా చేసుకోవచ్చు, అదే కాకుండా పోలీస్ కంప్లైంట్ కూడా చేయొచ్చు ఐటీ యాక్ట్లో. ఇది జరుగుతుందని ఎప్పుడైతే మీరు ఐటీ యాక్ట్ త్రూ ఫైల్ చేస్తారో కంప్లైంట్, ఇమీడియట్లీ ద అబ్జెక్షనబుల్ కంటెంట్ విల్ బి టేకెన్ డౌన్. ఆ స్టెప్స్ కూడా తీసుకోవచ్చు. కరెక్ట్. అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, బట్ చాలా ప్రామినెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ అదేదో సమ్ మార్ఫ్డ్ వీడియోస్ ఏవో వచ్చినాయి అంటే దే వెంట్ టు ద హైకోర్ట్ అండ్ దేర్ ద ప్రొటెక్షన్ వాస్ గివెన్ బై ద హైకోర్ట్
అండ్ డైరెక్షన్ వాస్ గివెన్ టు ఆల్ ద సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్. ఎక్కడెక్కడైతే ఆ కంటెంట్ ఉందో అవన్నీ టేక్ డౌన్ తీసేసేయండి, మొత్తానికి ఉండడానికి వీల్లేదు. సో దెర్ ఇస్ ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ దిస్ సైబర్ క్రైమ్స్. మనకి ఆ వే తెలియాలంతే. ఆ తర్వాత ఎవరైతే అఫెండర్, అంటే ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ మెయిల్స్ కానీ అవన్నీ యూ హ్యావ్ టు కీప్ అ ట్రాక్ ఆఫ్ ఇట్. అంతేగాని ఇవేమీ లేకుండా అక్కడ ఏదో జరిగింది అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ట్రేస్ అనమాట. ఎందుకంటే వీళ్ళు ఏదో విపిఎన్ నెంబర్స్ అని యూస్ చేస్తారు, సమ్ ఐడెంటిటీ వాళ్ళు కన్సీల్ చేయడానికి చూస్తారు. సో దాని నుంచి అని అంటే మనం కొంచెం విజిలెంట్ గా ఉండాలి. ఇట్లాంటి వేటికి ఆలోచించాల్సిన అవసరం లేదు. బ్యాంక్ నుంచి కూడా ఇన్ఫాక్ట్ మనకి ఫోన్ చేసినా సరే వీఆర్ గెటింగ్ దిస్ బికాస్ ఈ ఎఫ్ఎన్సెస్ ఎక్కువైపోయినాయి కదా. మరి గవర్నమెంట్ కూడా దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఫోన్ లో కూడా వస్తుంది కదండి మెసేజ్, ఆటోమేటెడ్ మెసేజ్, మీరు ఇట్లాంటివి ఏమి నమ్మకండి అనేసి. దట్ ఈస్ అ వార్నింగ్ సిగ్నల్. నమ్మడానికి లేదు, అసలు ₹1 ఎవరికి పే చేయక్కర్లా. ఇలా ఆన్లైన్ లో ఎవరన్నా ఏదైనా అడిగినా సరే యూ డోంట్ హ్యావ్ టు పే ₹1 ఇమీడియట్లీ యూ గివ్ ఇట్ టు ద సైబర్ కంప్లైంట్. అంతే, సైబర్ క్రైమ్స్ అయితే అంతే. ఇది యూజువల్ గా ఇప్పుడు పేరెంట్స్ కానివ్వండి, ఇప్పుడు చిన్నపిల్లల గురించి ఇది హెరాస్మెంట్ డిజిటల్ గా జరుగుతున్నది. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే జనరల్ గా లైక్ హౌ ఐ వాంట్ అస్ టు ఎండ్ ద పాడ్కాస్ట్ ఇస్ మీ సైడ్ నుంచి ఈ అవేర్నెస్ అన్నది పెంచుకోవడానికి, లేదంటే ఎక్కువ మనం ఫేస్ చేసే డైలీ సిచ్యువేషన్స్, పేరెంట్స్ చిల్డ్రన్ కి హౌ కెన్ దే మేక్ దెమ్ అవేర్ in general, and then how should we keep ourselves aware about these kind of things? First, it is the duty of the parents to teach good and bad. To teach them what is a good touch and a bad touch. In fact అండి, అంటే నేను ప్రాక్టీస్కి వచ్చిన తర్వాత ఐ హ్యావ్ సీన్ దిస్ జువెనైల్స్, అంటే చిన్నపిల్లలు సెక్షువల్ క్రైమ్స్ చేసేది ఎక్కువైపోయింది. వాళ్ళకి ఏంటి అంటే ఇట్ ఇస్ దే మైట్ నో, దాని ఇంప్లికేషన్స్ తెలియవు. బికాస్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ దేర్ న్యాచురల్ న్యాచురల్ ఇన్స్టింక్ట్. అది దాని త్రూ అది క్యారీ ఫార్వర్డ్ అయిపోతున్నారు. కానీ ఒక పని చేయడం వల్ల, ఇట్లాంటి పని చేయడం వల్ల మనకి ఫ్యూచర్లో వచ్చే ఇంప్లికేషన్స్ ఏమైనా తెలియదు. సో వాట్ ఐ స్టార్టెడ్ ఇస్ లైక్ త్రూ అన్ NGO, వి స్టార్టెడ్ గివింగ్ లీగల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనమాట. స్కూల్స్కి, కాలేజెస్కి, మా చుట్టూ ఉన్న వాళ్ళకి వి స్టార్టెడ్ గివింగ్. అది ఎక్కడి వరకు చెప్తాం, మనం ఒక క్లాస్ చెప్పగలుగుతాం, లేకపోతే ఒక సెషన్ తీసుకోగలుగుతాం. కానీ టీచ్ చేయాల్సింది ఎక్కడ? ఇంట్లో జరగాలి. నీకు గుడ్ టచ్ ఏది, నీకు బ్యాడ్ టచ్ ఏది, ఒక అమ్మాయితో కానీ ఒక అబ్బాయితో కానీ హౌ యూ హ్యావ్ టు బిహేవ్, వాట్ ఆర్ యువర్ లిమిటేషన్స్, వాట్ యూ హ్యావ్ టు టాక్ అండ్ వాట్ యూ షుడ్ నాట్ టాక్. అన్నిటికన్నా ముందు వాట్ యు ఆర్ షోయింగ్ టు యువర్ చిల్డ్రన్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అంటే మీరు ఫోన్లు ఇచ్చేసి వెళ్ళిపోతాం మనం, వాళ్ళందరూ ఏం చూస్తున్నారు అనేది మానిటరింగ్ చేసుకోకపోతే ఎట్లా? ఆ డ్యూటీ అంతా పేరెంట్స్దే. ఇల్లు తర్వాతే కదా స్కూల్ వచ్చేది. స్కూల్లో ఎలాగో ఫోన్స్ యూజ్ చేయరు, ఇంకా కాన్వర్సేషన్స్ అంటారు. లేకపోతే స్కూల్లో కూడా ఇప్పుడు మనకి ఎలాగైపోతుంది అంటే కొన్ని టాపిక్స్ టీచర్స్ కూడా మాట్లాడరు, ఓపెన్గా చెప్పరు. దిస్ ఇస్ గుడ్ అండ్ దిస్ ఇస్ బ్యాడ్ అని చెప్పరు. ఇంకా 8th, 9th, 10th వచ్చేటప్పటికి ఎట్లా చేస్తారు, డివైడ్ చేసేసి కొంచెం రీప్రొడక్టివ్ సిస్టమ్ దాని గురించి చెప్పాలి అంటే దే డివైడ్ ద క్లాసెస్ అండ్ దే టీచ్ సెపరేట్లీ ఫర్ దెమ్, టీచ్ సెపరేట్లీ ఫర్ గర్ల్స్. దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ దెమ్. ఇట్ విల్ ఇన్ టర్న్ క్రియేట్ క్యూరియాసిటీ. ఇంకేం జరుగుతుందో తెలుసుకోవాలి. ఆల్రెడీ ఫోన్స్ చూస్తూనే ఉంటారు, దానికి ఏమి మానిటరింగ్ ఉండదు, దానికి ఏమి అంటే నీకు మోరల్స్ టీచ్ చేయకపోతే, ఇంట్లో టీచ్ చేయకపోతే, లీగల్ సిస్టమ్ ఉంది ప్రొటెక్షన్కి. ఏదైనా జరిగితే కనుక యూ హ్యావ్ ఫారమ్స్, యూ హ్యావ్ అ పోలీస్ సిస్టమ్, ఇవన్నీ ఉన్నాయి. అలా అని చెప్పి డజంట్ మీన్ దట్ ఇవి జరిగి మీరు వెళ్ళండి అక్కడికి అని కాదు కదా. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ఎ క్యూర్. కరెక్ట్. ప్రివెంట్ చేయాలి అంటే ఈ మోరల్ వాల్యూస్ ఇన్స్టింక్ట్ చేయాల్సిన పేరెంట్సే చేయాలి. మంచి చెడ్డ చెప్పాలి. చెప్పిన తర్వాత స్కూల్కి పంపించు. టీచర్స్ కూడా దే హ్యావ్ టు స్టార్ట్ టేకింగ్ దిస్ మోరల్ లెసన్స్. లీగల్ అవేర్నెస్ అంటే బేసిక్ తెలుసుకోవాలి. ఏంటి, మనం అమ్మాయితోటి చెడ్డగా మాట్లాడకూడదు, ఈ చెడ్డవి చూడకూడదు. ఇన్ఫ్యాక్ట్ మనకి రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటంటే, ఈవెన్ ఇఫ్ యువర్ ఫోన్ ఇస్ హ్యావింగ్ పోర్నోగ్రఫిక్ కంటెంట్ ఆల్సో, అంటే ఫోన్ అన్న పర్సనల్ స్పేస్ కదా ఎవరికన్నా, చైల్డ్ పోర్నోగ్రఫిక్ కంటెంట్ ఫోన్స్లో ఉన్నా సో దట్ ఈస్ ఆల్సో ఎ క్రైమ్. ఈవెన్ ఇన్ యువర్ స్టోరేజ్ యూ కెన్ సే దట్స్ మై ప్రైవేట్ థింగ్. యూ కెనాట్ సే ఇట్ ప్రైవేట్. ఇట్ ఈస్ ఇమ్మోరల్. ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అగెయిన్స్ట్ ద సొసైటీ. అది చిన్నపిల్లలదే కాదు, ఎవరైనా సరే సెక్షువల్ క్రైమ్స్ అన్నవి ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అగెయిన్స్ట్ ద సొసైటీ.
ఎప్పుడైతే ఈ మోరల్స్ ఉండవో నెక్స్ట్ తర్వాత వాళ్ళకి మ్యారేజ్ శాంటిటీ కానీ లేకపోతే దాని తర్వాత వాళ్ళ లైఫ్ ఎట్లా టర్న్ తీసుకోవాలి, మోరల్స్ కానీ ఎథిక్స్ కానీ తెలియవు. ఇంకా అంతా అయిపోయి చేతుల కాలకి ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? విల్ నాట్ గెట్ ఎనీథింగ్. సో దానికన్నా బెటర్ ద పేరెంట్స్ దే హ్యావ్ టు టీచ్ దెమ్, దే హ్యావ్ టు షో దెమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. కూర్చొని బులెటిన్ చూడడం అంటే న్యూస్ బులెటిన్ చూడటము, లేకపోతే ఏదైనా న్యూస్ ఏదైనా జరిగింది చూడండి ఇట్లా జరిగింది, సో యూఆర్ నాట్, మీరు ఇట్లా చేయకూడదు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే కనుక ఏమైనా జరిగితే ఫస్ట్ యూ హ్యావ్ టు కమెంట్ ఎల్ టు అస్. ఆ లిబర్టీ ఉండాలి పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో. ఏమైనా జరిగితే నాకు వచ్చి చెప్పండి, ఐ విల్ డీల్ విత్ ఇట్, ఐ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. అలా కాకుండా మీకు మీరు వెళ్ళి చేసుకోవడం కదా. ఐ టెల్ యూ అ కేస్. ఒక అమ్మాయి, షీ ఈస్ సమ్ 15 years or so, she doesn't even know that she's pregnant. She's in hostel. 9 months అయిపోయింది. అదో కేసు. అది ఆమె పోక్సో అఫెన్స్గా రిజిస్టర్ చేశారు అగేన్స్ట్ ద ఎలిజ్డ్ పర్సన్. సో ఆమె 9 months అయిపోయి బేబీని కనేసి ఆ బేబీని త్రో చేసేసింది కూడా. విషయం ఏంటంటే ఆమెకు తెలియలేదు. అయిపోయిన తర్వాత ఆమె ఆ బేబీని డిస్పోజ్ ఆఫ్ చేయాలని ట్రై చేసింది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఈ న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఇస్ న్యాచురల్ ఇన్స్టింక్ట్. ఫిజికల్గా జరిగే చేంజెస్ ఉంటాయి, వెరీ ట్రూ. దిస్ బయాలజికల్ థింగ్, నోబడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. బట్ వితౌట్ హ్యావింగ్ అ ప్రాపర్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ యూ కెనాట్ హ్యావ్ ఎ బెటర్ సొసైటీ. ఇంకా వర్స్ట్ అయిపోతే మనకు తర్వాత తప్ప. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మనం ఏ లాస్ పెట్టుకునో లేకపోతే మాకు ప్రొటెక్షన్ ఉందండి అని చెప్పి ప్రొటెక్ట్ చేసుకుంటే, కానీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది కదా. ఇంకా అబ్బాయిలకు తెలియని విషయం ఏంటంటే, అమ్మాయి మైనర్ అయినా అబ్బాయి కూడా మైనర్ అయినా సరే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ కాన్సెన్షువల్ రిలేషన్షిప్, ఇద్దరు ఒప్పుకొని చేసినా ఇట్ ఇస్ అ క్రైమ్. 18 బిలో చేసిన ప్రతి పని అఫెన్సే. ఆ విషయం ఎవరికి తెలియదు. కాన్సెన్షువల్ కదా అనుకుంటారు. ఇంకా 18 అబవ్ అనుకుందాం. 18 అబవ్ జరిగింది అనుకోండి, ఏదన్నా సెక్షువల్ అఫెన్సెస్ ఇట్లాంటివి జరిగినాయి అని అంటే ద బ్లేమ్ విల్ గో ఆన్ బాయ్. ఎందుకు? యూ హ్యావ్ ద ప్రొటెక్టివ్ మెషర్స్. అంటే మ్యారేజ్ చేసుకుంటానన్న ఆ గ్రౌండ్ మీద దిస్ మ్యాన్ హ్యాస్ ఫిజికలీ హీ ఎక్స్ప్లాయిటెడ్ మీ అని పెడతారు. ఆబ్వియస్లీ జరుగుండొచ్చు, జరగలేదని కాదు. బికాస్ నో గర్ల్ విల్ బి, ఎందుకంటే ప్రిజంప్షన్ కూడా అదే ఉంటుంది. లీగల్ ప్రిజంప్షన్ కూడా ఏంటి అంటే, ఒక అమ్మాయి బయటకు వచ్చి నాకు ఇది జరిగింది అని చెప్పింది అంటేనే అక్కడ ట్రూత్, లేకపోతే రాదు. రావడం అంటేనే సో మచ్ ఆఫ్ సొసైటల్ ప్రెషర్స్ ఉంటాయి కదా. వచ్చింది అంటే సో హర్ సోల్ స్టేట్మెంట్, ఆమె ఒక్క స్టేట్మెంట్ తీసుకుంటారు అంతే. ఇంకా మిగతా ఎవిడెన్స్లు కూడా అక్కర్లా. అదొక్కటి చాలు వీళ్ళని కన్విక్ట్ చేయడానికి. ఈ ఇంప్లికేషన్స్ బాయ్స్ ఆర్ నాట్ కన్సిడరింగ్ ఇట్. సర్లే మేము కూడా ఉన్నామంటే ఇద్దరం కలిసే కదా ఉన్నది, కాదు. ప్రీ మ్యారిటల్ రిలేషన్షిప్స్ ఆర్ ఆల్వేస్ డేంజరస్ టు ద పర్సనల్ ఫ్రీడమ్, వాళ్ళ ఫ్యూచర్. అదే కాకుండా సొసైటీకి కూడా అది చాలా డేంజర్. ఇవన్నీ స్టాప్ అవ్వాలంటే ఇంట్లో నుంచి నేర్పించి పంపించాలి అంతే. వెరీ వెరీ హెవీ ఆల్ ఆఫ్ దిస్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్. దిస్ ఇస్ టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్. ఐ థింక్ నేను కూడా వెళ్ళి ఒకసారి మళ్ళీ పాడ్కాస్ట్ మొత్తం అంతా వినాలి. బట్ మేజర్ టాపిక్స్ అయితే కవర్ చేసాం. డూ యూ హ్యావ్ ఎనీ పార్టింగ్ థాట్స్? అదర్వైజ్ లైక్ ఐ థింక్ we've covered majority of the important topics. Yeah, we did cover. So నేను చెప్పిందంటే పార్టింగ్ థాట్స్ అంటే I just wanted to say that every person should have legal knowledge, just the basics, what you should do or should not. చాలాది. Ignorance of law is not an excuse. You cannot say that no, I don't know, by doing this will happen అని చెప్పడానికి లేదు. అందరూ తెలుసుకొని ఉండండి. ఏది మంచిది కాదు అన్నది ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ థింకింగ్. దాన్ని బట్టి డిసైడ్ చేసుకుని విచ్ ఇస్ గుడ్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఆల్వేస్ చూస్ దట్ పాత్. అనవసరపు గొడవల్లోకి వెళ్ళి చాలామంది లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు కాబట్టి డోంట్ గో ఫర్ ఎనీథింగ్. ఎందుకంటే ఏమన్నా క్రిమినల్ ట్రాక్ రికార్డ్ ఉంది అంటే యూ కాంట్ గో అబ్రాడ్, యూ కాంట్ హ్యావ్ గవర్నమెంట్ జాబ్, ఫ్యూచర్ అంతా స్పాయిల్ అయిపోతుంది. సో బెటర్ డోంట్ టేక్ ఎనీ ఆఫ్ దోస్ హేస్టీ డెసిషన్స్. పీస్ఫుల్గా సక్సెస్ఫుల్గా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమూల్య గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్